ముందు బైబిల్ స్టడీలో మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. గుర్తుందా? ఎప్పుడూ అయిపోయింది బ్రదర్, 2 నెలలు 3 నెలలు అయిపోయింది, ఇంకేం గుర్తుండేది అంటారా? సరే, మంచోళ్ళు చాలా నమ్మకస్తులు మర్చిపోయారంటే మర్చిపోయే విషయంలో నమ్మకస్తులు. ఎక్కడ? మర్చిపోయే విషయంలోనే చాలా నమ్మకస్తులు మనం. సరే, దేవునికి వందనాలు. దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వారి క్రియలు చొప్పున ప్రతి వానికి చెడుకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మరొక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కాబట్టి రెండింటి మాటల్లో సుదీర్ఘమైన వాటిని మనం చూస్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభు అన్నాడు. పౌలు కూడా ఏమంటాడంటే, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును అని పౌలు కూడా చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ సమీపంగా ఉంది, త్వరగా వస్తున్నాడని మనం వింటున్నాం. మరి మన పితృల దినాల నుండి కూడా మనం వింటూ వస్తున్నాం. మన పితృల యొక్క దినముల నుండి కూడా వింటూ వస్తున్నాం. యేసు ప్రభు రాకడ సమీపిస్తుంది, యేసు ప్రభు రాకడ త్వరగా వస్తుంది అన్నది మనం వింటూ వస్తున్నాం. మరి త్వరగా వస్తుంది, యేసుక్రీస్తు ప్రభు రాకడ త్వరగా వస్తుందని మనం వింటున్నాం. మరి త్వరగా వస్తానన్న ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే బైబిల్లో 7 విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే, మొదటి మాట ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో, ఇశ్రాయేలుకు కఠినమైన మనసు ఉంది, అది మారాలి, మారితే ప్రభు రాకడ సమీపిస్తుందని మనం చూస్తూ వస్తున్నాం. రెండో మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారం, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారం అన్ని జనుల యొక్క లెక్క, అన్ని జనుల యొక్క ప్రవేశం ఇంకా సంపూర్ణం అవల. సో మూడో మాట ఏంటంటే, 2 పేతురు 3:9 ప్రకారం తండ్రి అంటే ఆయన దీర్ఘశాంతుడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇక 4వ మాట ఏంటంటే, 2 పేతురు 3:9 ప్రకారం అందరూ మారుమనసు పొందారు. ఇక 5వ విషయం ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:17 ప్రకారం కృపాకాలం ఇంకా భూమి మీద ముగించబడడానికి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇక 6వ విషయం ఏంటంటే, ఆదికాండం 24:7, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం ప్రకారం పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘముల్లో ఉన్నాడు కాబట్టి, పనిచేస్తున్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. పరిశుద్ధాత్ముడు ఎత్తబడితే సంఘం, పరిశుద్ధాత్ముడు ఎత్తబడుతుంది. పరిశుద్ధాత్ముడు తీసివేయబడ్డ తర్వాత సంఘం ఎత్తబడుతుంది. ఈ సంఘం ఎత్తబడినప్పుడు పరిస్థితిని బట్టి ఏమవుతుందంటే, ఇక సంఘంలో పరిశుద్ధాత్ముడు పనిచేయటం అన్నది ఎప్పుడైతే ఆపివేయబడుతుందో అప్పుడు ప్రభు రాకడ వస్తుంది అన్నది మనం చూస్తున్నాం. ఇక 7వ విషయం ఏంటంటే, మత్తయి సువార్త 24:36 ప్రకారం తండ్రికి తప్ప ఎవరికి, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు రాకడ అన్నది యేసు ప్రభు వారికి కూడా తెలియదు. నిజం చెప్పాలంటే యేసు ప్రభు అంటాడు, ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు అంటాడు, మత్తయి సువార్త 24:36 అంటాడు, ఏమంటున్నాడు ఆయన, ఆ గడి అయినను ఆ సమయమైనను తండ్రికి తప్పగా దోతలకైనాను కుమారుడికైనాను తెలియదని ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు వచ్చే దినము, ప్రభు వచ్చే గడియ ప్రభుకు కూడా తెలియదు. ఎందుకంటే అంత మర్మంతో కూడిందిగా దాచబడి ఉంది. అయితే దేవుని యొక్క సంకల్పాలు, దేవుని యొక్క ఆలోచనలు అన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే ప్రియులారా, ఇప్పటికీ మనము ఈ 7 విషయాలు, యేసుక్రీస్తు ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే, ఇశ్రాయేలు కఠినమైన మనసు ఉంది, అది మారాలి, అన్ని జనుల యొక్క లెక్క ఇంకా సంపూర్ణం అవ్వలేదు, తర్వాత తండ్రి దీర్ఘశాంతుడు ఓపికతో ఉన్నాడు, తర్వాత 4వది అందరూ మారుమనసు పొందాలి, 5వది కృపాకాలం ఇంకా ముగించబడాలి, 6 పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తున్నాడు, 7 తండ్రికి తప్పగా ఎవరికంటే కుమారుడు కూడా తెలియదు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. 7 విషయాలు మనం చూస్తున్నాం, ఇంకా చాలా ఉన్నాయి. అయితే 7 విషయాల్లో ఇప్పటికే కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఎన్ని విషయాలు అయిపోయినాయి, కంప్లీట్ అయినా మీకు గుర్తుందా? 6వ విషయం కాదు, ఎన్ని విషయాలు కంప్లీట్ అయిపోయినాయి చెప్పగలుగుతారా? ఇంటికి వెళ్ళి రండి అక్క, మళ్ళీ 7 ఎక్కడ అయిపోయినాయి అక్క? ఎలీషా బ్రదర్ తెలిస్తే మరి మీరందరూ ఏం చేస్తారు? 7 ఆగిపోతారా? సంఘంలో ఒకరికే తెలిస్తే అట్లా మిగతా వాళ్ళు మీరు 7 ఉంటారు అయితే నరసాపూర్లో ప్రభు వస్తే. కాబట్టి ఇప్పటికే 5 విషయాలు కంప్లీట్ అయిపోతూ వచ్చినాయి. ఎన్ని విషయాలు? 5 కంప్లీట్ చేసేసాం. ఏ మాట వరకు కంప్లీట్ అయింది? కృపాకాలము. కృపాకాలం ఇంకా ముగించబడలేదు. అసలు ఈ కృప ఏం చేస్తుంది అన్నది ఒక 7 విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. 7 మాటలకి 7:49 మాటలు ధ్యానిస్తూ వచ్చాం. ఈ కృపాకాలమే లాస్ట్ టైం మనం ధ్యానించింది. ఈ కృపాకాలమే
లాస్ట్ టైం మనం ధ్యానించాము. ఈ కృపాకాలం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ వస్తూ ఈ చివరిలో ముగింపు అయిపోయింది. ఇక తర్వాత నేను కూడా వాక్యం ధ్యానించడానికి ప్రభు నాకు అనుమతించలేదు. బహుశా ఎందుకు అనుమతించలేదో తెలియదు. కాబట్టి అది కూడా దేవుని కృపే. రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఇప్పుడు మనం చూస్తున్నాం 5వ మాట అన్నది కంప్లీట్ అయిపోతూ వచ్చింది. ఇక 6వ విషయాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఎన్నో విషయము 6వ విషయంలో అడుగు పెడుతున్నాం. 6వ మాట ఏంటి? ప్రభు అక్కడ ఎందుకు ఆలస్యం అవుతుంది అన్నది 7 విషయాలు ఉన్నాయి. 7లో 6వ మాట ఏంటంటే ఏంటి? 6వ మాట పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. దానికి మనం చూస్తున్న మాట ఏంటంటే ఇక్కడే చూస్తున్నాము. ఆదికాండం 24:7. ఆదికాండం 24వ అధ్యాయము 7వ వచనం. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానముకి దేశం ఇచ్చేదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొచ్చేదవు. కాబట్టి ఇది ఎవరితో చెబుతున్నాడు? ఎలియాజరుతో అబ్రహాం చెబుతున్నాడు. ఈ ఎలియాజరుతో అబ్రహాము చెప్తున్న సంఘటన మనం చూసినట్లయితే ఇక్కడ ఎలియాజరు యొక్క స్థితిగతులు మనం ఎలా చూస్తున్నామంటే పరిశుద్ధాత్ముడు సాదృశ్యంగా మనం చూస్తూ వస్తున్నాం. దేని సాదృశ్యంగా? పరిశుద్ధాత్ముడు. సో పరిశుద్ధాత్ముడు పని ఏంటి? కుమారునికి భార్యని తీసుకురావడం పరిశుద్ధాత్ముడి యొక్క బాధ్యత. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? కుమారుని కొరకే భార్యని సిద్ధపరుస్తున్నాడు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడే మాట ఏంటంటే పరిశుద్ధాత్ముడి గురించి ఇంకో మాట రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించును. అంటే ఒకటే వేయబడింది పుటంలో కింద చూసినట్లయితే ఉత్తరవాదిని. పరిశుద్ధాత్ముడు పని ఏం చేస్తున్నాడంటే సంఘాల్లో పనిచేస్తున్నాడు. సంఘములు ఇంకా పరిశుద్ధాత్ముడు ఉత్తరవాదిగా ఉన్నాడు, మన పక్షంలో ఉన్నాడు. కాబట్టి ఇంకా సంఘములు ఏమవుతుంది? పరిశుద్ధాత్ముడు సంఘాల్లో ఉండటం ద్వారా ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. సో పరిశుద్ధాత్ముడి గురించి చాలా విషయాలను మనం ముంగడికి వెళ్తా ఉంటే ప్రభు సమయమిస్తే వాటి గురించి అంటే పరిశుద్ధాత్ముడి యొక్క వాటి గురించి అనుభవాలు మనం ధ్యానిస్తే మనకు అర్థమైంది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తున్నాడు. సో సంఘాల్లో పనిచేస్తూ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే 7 విషయాలు బైబిల్లో ఉన్నాయి. రైట్, దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే మొదటి మాట అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఇవన్నీ ఇంత ముందు చెప్పినయే, ధ్యానించే మునుపు ఒకసారి మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. 8వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. కాబట్టి మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు సంఘముల నుండి ఏం చేస్తున్నాడంటే మొదటి మాట దాస్యపు ఆత్మని అంటే దాస్యపు ఆత్మ కలిగిన వారిని స్వాతంత్రంలో తీసుకొస్తున్నాడు. ఏదైతే దాస్యానికి లోబడిపోయిందో ఆ దాస్యపు ఆత్మని ఏం చేస్తున్నాడంటే స్వాతంత్రంలో తీసుకొస్తున్నాడు సంఘాల్లో పనిచేసి. ఇది మొదటి మాట. రెండవదిగా చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ప్రకారం ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి మరొక మాట ఏంటంటే రెండవదిగా మనం చూస్తున్నాం పరిశుద్ధాత్ముడు సంఘాల్లో ఏం చేస్తున్నాడు? సంఘంలో ఉండి ఏం చేస్తున్నాడు అంటే పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు అంటే మొట్టమొదటి మనం చూసి వస్తున్నాం పరిశుద్ధాత్ముడు సంఘముల నుండి దాస్యపాత్మని స్వాతంత్రంలో తీసుకొస్తున్నాడు. రెండు, పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేసి ఏం చేస్తున్నాడంటే బలహీనతను ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. ఆత్మయే మనం చూసి ఏం చేస్తుంది? అటువంటి ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. అంటే మన బలహీనతలు ఎప్పుడైతే ఉండే పరిశుద్ధాత్ముడు సంఘంలో మనం ఉన్నప్పుడు మనకు సహాయం చేస్తున్నాడు మన బలహీనతలు ఏందు. మూడవదిగా పరిశుద్ధాత్ముడు సంఘం నుండి ఏం చేస్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీర విషయమై మృతమైనది గాని మీ ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నది. సో ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తే ఏమంటాడంటే శరీర విషయమై మాట్లాడుతున్నాడు. అంటే శరీర క్రియల్ని చంపేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు సంఘాల్లో ఉండి. పరిశుద్ధాత్ముడు సంఘాల్లో ఉంటున్నారు ఏం జరుగుతుందంటే శరీర క్రియలు ఏవైతే శరీర క్రియలు అయిన ఉన్నాయో వాటి అన్నిటిని కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే చంపేస్తున్నాడు. ఈ రోజుకి మనలో ఉన్న శరీర క్రియలన్నీ చనిపోతున్నాయంటే కారణం ఏంటంటే అది మన గొప్పతనం కాదు, మన యొక్క యోగ్యత కాదు. పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేయడం ద్వారా మానవుల్లో ఉన్నటువంటి
శరీర క్రియలన్నీ కూడా చనిపోతున్నాయి, చంపివేస్తున్నాడు మానవుల్లో ఉన్న ప్రతి శరీర క్రియని. ఆత్మానుసారంగా జీవించే దాసేపు ఆత్మ నుండి కానీ, లేదంటే ఈ పరిశుద్ధాత్ముడు ఎవరిలో అయితే పనిచేస్తున్నాడో ఆ పరిశుద్ధాత్ముడు దాస్యంలో నుండి బయట తీసుకొస్తున్నాడు. ఇంకా బలహీనత సహాయం చేస్తున్నాడు. మూడవదిగా శరీర క్రియను చంపేస్తున్నాడు. ఇక నాలుగవదిగా ఏం చేస్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు, క్షమించండి, యోహాను రాసిన పత్రిక 16వ అధ్యాయం 8వ వచనం. యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 16వ అధ్యాయం, క్షమించండి పత్రిక కాదు, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పుకొన చేయను. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి, లోకమును ఒప్పుకొన చేయొచ్చున్నాడు. పరిశుద్ధాత్ముడు చేస్తున్న పని ఏంటంటే పాపముల గురించి ఒప్పింపజేస్తున్నాడు మానవుడిని. ఏం చేస్తున్నాడు? పాపములు ఏదైతే చేస్తున్నాడో ఆ పాపాలను ఒప్పింపజేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఇక ఐదవదిగా పరిశుద్ధాత్ముడు సంఘం నుండి ఏం చేస్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసునకు లేపిన వాని చావునకు లోనైన మీ శరీరము కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. కాబట్టి ఐదవదిగా పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేసి ఏం చేస్తున్నాడంటే ఆత్మని జీవింపజేస్తున్నాడు. ఆత్మ ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? ఒక రకంగా చెప్పాలంటే ఆ మనలో ఉండే ఆత్మను జీవింపజేస్తున్నాడు, మనల్ని కూడా జీవింపజేస్తున్నాడు. ఆత్మ ద్వారా మనం జీవిస్తూ వస్తున్నాం. పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేయడం ద్వారా మనం జీవిస్తున్నాం. ఇక ఆరోదిగా పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తూ ఏం చేస్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం రాయబడుతుంది. ఆత్మయును మన బలహీనతను చూసి ఏం చేస్తున్నాడు? సహాయం చేయొచ్చున్నాడు. ఇంకా ఏలయనగా ఆత్మ ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేసి సంఘంలో ఉంటే ఏం చేస్తున్నాడంటే మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? బలహీనతల గురించి మనల్ని విడిపిస్తున్న కొరకు కానీ బలహీనతలను చూసి సహాయం చేస్తూ మన కొరకు ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేసి ఏడవదిగా ఏం చేస్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. ఎలయనగా చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే ఆత్మ తప్పిపోయిన మనల్ని దేవుని ద్వారా అంటే దేవుని దగ్గరికి నడిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు సంఘంలో పనిచేయడం ద్వారా ఏమవుతుందంటే తప్పిపోయిన మనల్ని దేవునిలోకి నడిపిస్తున్నాడు. దేవునిలో ఉంటూ దేవునిలోనే నడిపిస్తున్నాడు. ఒకవేళ తప్పిపోయిన దేవుని దగ్గర నడిపించి దేవునిలో నడిచేటట్టు చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఇది పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తున్నటువంటి 7 ప్రాముఖ్యమైన విషయాలు. అయితే 7 ప్రాముఖ్యమైన విషయాలను మనం ధ్యానించాలి. ఈ 7లో మొదటి మాట ఏంటి? పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తున్నాడు అని మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘంలో పనిచేస్తున్నాడు కాబట్టి ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. పరిశుద్ధాత్ముడు సంఘములు ఎలా పనిచేస్తున్నాడు అని అంటే అసలు పరిశుద్ధాత్ముడు చేస్తున్న పని ఏంటి సంఘములు అంటే మొదటి మాట పరిశుద్ధాత్ముడు చేస్తున్న మొదటి పని ఏంటి సంఘములో? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు సంఘములో తను చేసిన పని ఏంటి? పరిశుద్ధాత్ముడు సంఘంలో ఉంటే ఏం పని చేస్తున్నాడంటే చెప్పండి, చదవండి. సో ఇక్కడ పరిశుద్ధాత్ముడు చేస్తున్న ప్రాముఖ్యమైన పనులు ఏంటి అని అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే సంఘంలో ఉంటే ఏం చేస్తున్నాడంటే మొట్టమొదటిగా దాసత్వం నుండి ఏం చేస్తున్నాడు? ఆత్మని స్వాతంత్రంలోకి తీసుకొస్తున్నాడు. దాసత్వం నుండి ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు స్వాతంత్రంలోనికి తీసుకొస్తున్నాడు. సో దాసత్వం నుండి ఆత్మ ఎలా ఉంటుంది అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి.
రండి దాంట్లో ఒక విషయాన్ని మనం చదువుతాము. దాసత్వం నుండి ఆత్మ ఎలా ఉంటుంది? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఏలైనగా మరలా భయపట్టుటకు మీరు దాస్యపు ఆత్మను చూడండి. ఇక్కడ దాస్యపు ఆత్మ ఎలా ఉంటుందంటే, దాసత్వం కలిగిన ఆత్మ ఎలా ఉంటుందంటే భయపడేదిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? దాసత్వం కలిగిన ఆత్మ ఎలా ఉంటుందంటే భయముతో కూడినదిగా ఉంటుంది. దాసత్వం ఉండే ఆత్మ ఎలా ఉంటుందంటే ఎప్పుడూ భయపడుతూనే ఉండేది. అంటే ప్రతి విషయానికి కూడా, ఒకటని కాదు, ఒక సందర్భం అని కాదు, ఒక పరిస్థితి అని కాదు, కానీ దాసత్వం ఉండే ఆత్మ దేన్ని కూడా ధైర్యంగా జయించలేదు. దాసత్వం ఉండే ఆత్మకుండా గుణలక్షణం ఏంటంటే భయపడిద్ది. ఏం చేసిద్ది? భయపడుతూ ఉండిద్ది దాసత్వం ఉండే ఆత్మ. చూడండి, పరిశుద్ధాత్ముడు ఎవరినైతే పనిచేస్తాడో ఆ ఆత్మ కలిగిన వారు ధైర్యంగా ఉంటారు. ఇక్కడే రాయబడుతున్న మాట ఏంటి? మళ్ళీ తర్వాత దత్తపుత్రాత్మను పొందితిరి, ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. అంటే ఏంటి? ఒక ధైర్యం ఉంది. కానీ దాసత్వం ఉండ ఆత్మ ఎలాంటిదంటే భయం ఎక్కువ ఉండిద్ది. దాసత్వం ఉండ ఆత్మకి ఏముండిది? భయం ఎక్కువ ఉండిద్ది. అంటే ధైర్యం తక్కువ ఉండిద్ది, భయం ఎక్కువ ఉండిద్ది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, దాసత్వం ఉండ ఆత్మ భయపడుతున్నటువంటి ఇది ఎలా ఉంది? భయపడుతుంది. భయపడుతూ దాసత్వం ఉండే ఆత్మ ఎలా ఉంటుందంటే 7 విషయాలు. భయపడుతూ దాసత్వం కలిగిన ఆత్మ ఎలా ఉంటుందంటే 7 విషయాలు ఉన్నాయి. అర్థమైందండి? భయపడుచు దాసత్వం కలిగిన ఆత్మ ఎలా ఉంటుందంటే 7 విషయాలు ఉంటాయి. ఆ 7 విషయాలు మనం ధ్యానించమనుకు ప్రభు నడిపే కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులకి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ వందనాలు. ఈ సమయంలో కొంత వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. చాలా రోజుల తర్వాత ప్రభు మరలా బైబిల్ స్టడీ ఆరంభించుకోవడం కృపనిచ్చారు. ఇందుని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి బైబిల్ స్టడీ ఆరంభించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. కూడికి ఆరంభిస్తున్న సాయం చేయండి. అన్ని విషయాల్లో కూడా సాయం చేయడం ప్రభావ. సాయం చేస్తూ వచ్చారు, మీకు వందనాలు. ఆరంభ ప్రార్థనలో పాటలో కూడా తోడుకుంటారు, వందనాలు. ఈ సమయంలో వాక్య భాగంలోకి వెళ్తున్న సాయం చేయండి. నిలబడేవారు మేమైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు. మరొకసారి నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు. నాలో ఆత్మనప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. దేవా, నాలో ఉన్న ప్రతి ఆత్మను కూడా మీరు అభిషేకించేది మీరు. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీ సహాయం కోరుకుంటున్న సాయం చేయండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడజలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాకు అది మాకు అది నీ కృపాసత్తును బట్టి నీ నామను మహిమ తెచ్చుకోండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ బైబిల్ స్టడీ ద్వారా మేము నేర్చుకోవాలో మాకు బయలుపరచమని, పరిశుద్ధాత్ముడు మాలో ఏం చేస్తున్నాడు మేము అది తెలుసుకుని మేమేమి నేర్చుకోవాలి అది నేర్చుకోవడం సాయం చేయమని, ఇప్పుడు వరకు అన్ని విషయాల్లో తోడుకుండ దేవుడు. ఇప్పుడు వరకు వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గం నుండి సకాలం నడిపించండి. అశ్రద్ధ కలిగిన వారితో మీరు మాట్లాడి హెచ్చరించి సకాలంలో నడిపించమని ప్రార్థిస్తూ, ముందున్న సమయం అంతా దీవించమని, మీ నడిపింపును కోరుకోండి. ప్రత్యర్థులు తోడుగండి. చాలినంత దేవుడు సాయం చేసి ప్రతి అక్కర తెచ్చమని, ముందున్న సమయం అంతా దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి పరిశుద్ధాత్ముడు చేస్తున్న పని ఏమిటి అని అంటే, దాసత్వం నుండి ఆత్మను ఏం చేస్తున్నాడు? స్వాతంత్రంలో తీసుకొస్తున్నాడు. దాసత్వం నుండి ఆత్మ ఎలా ఉంటుంది? భయపడుచు ఉంటుంది. భయపడుచు దాసత్వం కలిగిన ఆత్మ ఎలా ఉంటుందంటే 7 విషయాలు చూడొచ్చు. దాంట్లో మొదటి మాట ఏంటంటే, భయపడుచు దాసత్వం కలిగిన ఆత్మ ఎలా ఉంటుందంటే 7 విషయాలు. దాంట్లో మొదటి మాటను చూస్తాము రండి. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 15వ వచనం. చదవండి. చాలక. కాబట్టి ఇక్కడ రాయబడిన మొదటి మాట ఏంటంటే ప్రియులారా,
భయపడుచు దాసత్వం కలిగిన ఆత్మ ఎలా ఉంటుంది? దాసత్వం కలిగి భయంతో ఉండదు కానీ, లేదా భయపడుతూ దాసత్వం కలిగిన ఆత్మ ఎలా ఉంటుందంటే, మొదటి మాట ఇక్కడ రాయబడుతుంది. దాసత్వం కలిగిన ఆత్మ ఎలా ఉంటుందంటే అబద్ధం ఆడుతుంది. ఏం చేస్తుంది? అబద్ధం. చూడండి, ఈ ఆత్మకున్న గుణలక్షణం ఏంటి అంటే, క్రీస్తులో పరిశుద్ధాత్ముడికి ఉన్న గుణలక్షణాన్ని మనం చూడట్లా. దాసత్వం కలిగిన ఆత్మకున్న గుణలక్షణం అది ఎలా ఉంటుంది అంటే, మొదటి మాట చూస్తున్నా అబద్ధం ఆడుతుంది. చూడండి, ఇక్కడ మన పితరులైనటువంటి ఎవరేమే షారా యొక్క జీవితంలో ఏం కలుగుతుంది? అక్కడ ఆమె అనేకులు తల్లి అవ్వచ్చు, అవంతా తర్వాత సెక్షన్. కానీ మొదటి కోణంలో మనం చూస్తే ఆమె జీవితం ఎలా ఉంది? చూడండి ఎలా ఉంది. భయపడుతున్న అనుభవాన్ని చూస్తున్నాం. భయపడి ఏమంటుంది? నేను అవ్వలేదంటుంది. అంటే దాసత్వం కలిగిన వారి జీవితాల్లో భయం ఉంటుంది. ఆ భయం కలిగిన వారు ఎలా ఉంటారంటే అబద్ధం ఆడతారు. అంటే అబద్ధం ఆడటానికి గల కారణం ఏంటి? లోపల ఉన్న భయం. ఈ లోపల ఉన్న భయమే ఏమైపోయిద్దో, ఏం చేసిద్దో, ఏం జరుగుతుందో అనే ఒక భయంతో అబద్ధం ఆడుతూ ఉంటారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మొదటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, షారా యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. దాసత్వం కలిగిన ఆత్మ ఎలా ఉంటుందంటే అబద్ధం ఆడుతుంది. ఎందుకంటే దానిలో భయం ఉంది. దాసత్వం కలిగిన ఆత్మలో భయం ఉంది కాబట్టి అబద్ధం ఆడుతుంది. దాసత్వం లేనటువంటి ఆత్మ ఎలా ఉంటుంది? స్వాతంత్రంలోకి వచ్చిన ఆత్మ, స్వేచ్ఛానుసారంగా ఉన్న ఆత్మ, లేదా దత్తపుత్ర ఆత్మ కలిగినటువంటి ఆత్మ. ఈ ఆత్మ ఎలా ఉంటుందంటే అబద్ధం ఆడటానికి ఇష్టపడదు. పరిశుద్ధాత్ముడు అబద్ధం ఆడటానికి ఇష్టపడతాడా? లేదంటే కుమారుడు అబద్ధం ఆడటానికి, ప్రభు యేసుక్రీస్తు ప్రభు అబద్ధం ఆడటానికి ఇష్టపడతాడా? దేవుడు అబద్ధం ఆడటానికి ఇష్టపడతాడా? కాదే. మరి దేవుడు కానీ కుమారుడు కానీ పరిశుద్ధాత్ముడు అబద్ధం ఆడినప్పుడు మరి అబద్ధం ఆడుతున్న ఆత్మ ఏంటి? దాసత్వం కలిగినటువంటి ఆత్మ. ఎందుకంటే దానిలో భయం ఉంది. దేవుడు భయపడతాడా? దేవుని కుమారుడిలో భయం ఉందా? పరిశుద్ధాత్మలో భయం ఉందా? లేదే. అవి ధైర్యం, దేవుడైనా దేవుని కుమారుడైనా ప్రభు యేసుక్రీస్తు ప్రభువైనా పరిశుద్ధాత్ముడైనా ధైర్యంగా ఉంటారు. ఎందుకు? వారు ఏ తప్పు చేయరు కాబట్టి. సో ఇక్కడ దాసత్వం కలిగినటువంటి ఆత్మకుండ గుణలక్షణం ఏంటంటే అబద్ధము. ఇంకా మనం సంఘాల్లో కూడా చూస్తూ వస్తాం, లేదా మన కుటుంబాల్లో కూడా చూస్తూ వస్తాం. అనేక మంది అబద్ధాలు ఎక్కువ ఆడుతూ ఉంటారు. ఈ ఆడిన అబద్ధాన్ని కప్పిపెట్టుకొని మరొక అబద్ధం ఆడతాం. మరొక అబద్ధం ఆడిన దాన్ని కూడా ఈ రెండు అబద్ధాలు కప్పిపెట్టుకొని మరొక అబద్ధం ఆడతాం. అంటే దాసత్వం కలిగినటువంటి ఆత్మ ఎలా ఉంటుందంటే అబద్ధంతో కూడి ఉండిద్ది. ఎందుకంటే దాని యొక్క జీవితం, ఆ యొక్క దాసత్వం కలిగినటువంటి ఆత్మకుండా ఆ దానిలో ఉన్న భయాన్ని బట్టి ఈ ఆత్మ ఏం చేస్తుందంటే అబద్ధాన్ని బయట తీసుకొస్తుంది. దాసత్వం కలిగిన ఆత్మలో భయం ఉంటుందారా? ఈ ఆత్మ ఏం చేస్తుందంటే అబద్ధం ఆడేది ఉంటుంది. ఇక్కడ షారా యొక్క జీవితంలో దాసత్వం కలిగినటువంటి ఆత్మ. వాస్తవానికి దాసత్వం కలిగిన ఆత్మ ఎవరిలో ఉండాలి? లెక్క అయితే ఎవరిలో ఉండాలి దాసత్వం కలిగిన ఆత్మ? చెప్పగలుగుతారా? కష్టమే బ్రదర్, మీరే చెప్పమంటారు, చాలా రోజులు అయింది కదా. దాసత్వం కలిగిన ఆత్మ ఎవరిలో ఉండాలి? వాస్తవానికి దాసురాల్లో ఉండాలి. దాసురాలు ఎవరు? హాగారు తన బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుంది. మనం ఎన్నోసార్లు చూసాం చరిత్ర, సంఘ ప్రార్థనలో కూడా. తన బిడ్డను తీసుకుని వెళ్ళిపోయినప్పుడు దేవుడు అడుగుతాడు, ఆగారు మరి షారా యొక్క దాసురాలైన ఆగారను, లేకపోతే అబ్రహాం దాసురాలైన ఆగారను, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఎందుకు వచ్చావు, ఏం చేసావంటే ఏమని చెబుతుంది? అబద్ధం ఆడుతుందా? దాసత్వం కలిగి ఉండి కూడా అబద్ధం ఆడుతుందా? ఏమంటుంది మరి అమ్మ? నా యజమానురాల దగ్గర నుంచి నేను పారిపోతున్నానని చెప్పింది. అంటే అర్థం ఏంటి? ఉన్నట్టు ఒప్పుకుంది దాసత్వం కలిగిన ఆమె. సో ఆమెలో ఏముందంటే పరిశుద్ధాత్ముడు కార్యం ఆమెలో జరుగుతుంది. సో ఇక్కడ షారాలో ఏముంది? అనేకులకు తల్లి అని పిలువబడుతుంది. కానీ ఏముందంటే భయం అన్నది ఉంటుంది. తద్వారా దాసత్వం కలిగిన ఆత్మ తనలో ఉంది కాబట్టి తనలో ఉన్న భయాన్ని బట్టి అబద్ధం ఆడుతుంది. దేవుడు మాట్లాడినప్పుడు షారా అబద్ధం ఆడింది. దేవుడు మాట్లాడినప్పుడు దాసత్వం కలిగినటువంటి స్త్రీ అబద్ధం ఆడుతుందా? మీకు అర్థమవుతుందో లేదో? దేవుడు మాట్లాడితే ఒక రకంగా చెప్పాలంటే విశ్వాస జీవితం కలిగిన తల్లేమో అబద్ధం ఆడుతుంది. విశ్వాస జీవితం లేకుండా దాసత్వం ఉండే ఆమె దేవుడు మాట్లాడితే ఏం చేస్తుంది? యథార్థంగా ఒప్పుకుంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గ్రేట్, ఎవరు కరెక్ట్? ఎవరు దేవుని ద్వారా ఎన్నుకోబడుతూ వచ్చారు? ఈ షారా యొక్క జీవితం మరొకసారి తీసుకెళ్ళమంటారు. కొత్త నిబంధనలో ఇద్దరు వ్యక్తులు దేవాలయంలోకి ఎక్కిపోతున్నారు. ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు అనుకోండి. ఒక వ్యక్తి విశ్వాసి, మరొక వ్యక్తి విశ్వాసి కాడు. విశ్వాసి అయిన వాడు, ప్రభా అన్ని చెప్పిన తర్వాత అంటున్నాడు, పక్కన ఉన్నవాడు లాంటి వాడు కాదు ప్రభా అంటున్నాడు. కానీ పక్కన ఉన్నవాడు ఏమంటాడు? ప్రభా అవును ప్రభా నేను అట్టంటోనే అని ఒప్పుకున్నాడు. నేను అట్టంటోనే, పక్కన ఉన్నవాడు నేను అట్టంటోనే కాదు అన్నాడు. ఇప్పుడు ఎవరి యొక్క విశ్వాస జీవితం ఘనమైనదిగా ఉంది? షారా యొక్క జీవితం కంటే హాగారు జీవితం కరెక్ట్గా ఉంది. ఇంకా చెప్పాలంటే నేను అన్ని చేయగలను నీతిమంతుడి కంటే కూడా నీతి లేనటువంటి మానవుని యొక్క జీవితం దేవుని దృష్టిలో యోగ్యమైనదిగా ఉంది. ఇప్పుడు చూడండి ఎవరు అబద్ధం ఆడుతున్నట్లు?
అబద్ధం ఆడుతుంది ఎవరు? ఆ దేవాలయంకి ఎక్కిపోయే పాపాత్ముడు అబద్ధం ఆడుతున్నా. అవును ప్రభా, నేను నీ మందిరం ఎదురు తలెత్తుని కూడా యోగిని కాదని తగ్గించుకుంటున్నాడు. ఇద్దరి జీవితంలో హాగారు ఆ యొక్క, ఇంకా చెప్పాలంటే పాపం చేసి దేవాలయంకి వెళ్తున్నటువంటి వ్యక్తి జీవితంలో కూడా దేవుడు వారిలో ఉన్న నిజ జీవితాన్ని చూశాడు. కానీ అక్కడ ఉన్న విశ్వాసి కానీ, ఇక్కడికి వస్తే శారా యొక్క జీవితంలో కానీ ఏం లేదు. అనేకులకు తల్లి, విశ్వాసి అనేకులకి తల్లి అనిపించబడుతుంది. వేవేల మందికి తల్లిలాగా ఉంది. వేవేల మందికి భూమి మీద ఉన్న అబ్రహాం యొక్క సంతానం ఏదైతే మనం ఉన్నామో మనందరికీ తల్లి ఆమె. మరి ఇంత గొప్ప తల్లి అయ్యుండి కూడా ఏం చేస్తుంది? అబద్ధం ఆడుతుంది. చూడండి ఎంత దౌర్భాగ్యమైన స్థితి. విశ్వాసులుగా జీవిస్తున్న మన జీవితాల్లో కూడా ఇదే చరిత్ర కొనసాగుతూ వచ్చింది. దాసత్వం కలిగిన ఆత్మను ఇంకా మనం విడిచిపెట్టుకోవట్లా. దాసత్వం కలిగిన ఆత్మ ఎలా ఉంటుందంటే, దాసత్వం కలిగిన ఆత్మ లోపల భయం ఉంటుందా? అబద్ధం ఆడుతుంది. ఈరోజు మనం చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి, దేనికో దానికి అబద్ధం ఆడుతూ అదే అబద్ధంలో కొనసాగుతూ ఎన్నో కొన్ని అబద్ధాలు ఆడుతూ వెళ్తున్నామంటే ఇంకా మనం దాసత్వంలో ఉన్న ఆత్మే మనలో ఉంది. స్వాతంత్రం కలిగిన ఆత్మ మనలో లేదు. ఇంకా 2 నెలల్లోనే వస్తుంది, 15 ఆగస్టు వస్తుంది కదా. అందరూ ఏం చేస్తారు? జెండా ఎగరేస్తారు. జెండా ఎగరేసిన తర్వాత కొంతమంది స్టేటస్లు పెడతారు. దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ దేశంలో ఉన్న ప్రజలకు స్వాతంత్రం రాలేదని పెడతారు. ఇప్పుడు మనం కూడా స్టేటస్ పెట్టాలి. ఏమని? విశ్వాసీయతలో మన దేహానికి, మన ఆత్మకు స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నాం కానీ నిజమైన స్వాతంత్రం ఇంకా మనం పొందలేదు. ఎందుకంటే దాసత్వంలోనే ఉన్నాం. సో ప్రభువుడు అక్కడ ఆలస్యం అవ్వడానికి గల కారణం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తూ దాసత్వంలో ఉన్న వారిని స్వాతంత్రంలో చేస్తున్నాడు. అయితే స్వాతంత్రంలోకి వస్తున్న ఆత్మలు ఇంకా దాసత్వంలోనే జీవిస్తూ అబద్ధాలు ఆడుతూ ఉంటున్నాయి. ఈ దాసత్వంలో ఉంటూ భయం కలిగి అబద్ధాలు ఆడుతున్న మనుషుల యొక్క మనస్తత్వం మారి వారి అబద్ధపు జీవితం మారినప్పుడు ప్రభు అక్కడ సమీపిస్తుంది. అంటే అబద్ధం మానేసాడంటే దాసత్వం కలిగిన ఆత్మ నుండి స్వాతంత్రంలోకి వచ్చాడని అర్థం. అర్థమవుతుందండి? దాసత్వం కలిగిన ఆత్మ నుండి స్వాతంత్రంలోకి వచ్చాడని అర్థం. సో ఇప్పుడు ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా ఇది అన్యజనుల గురించి, బయట ఉన్న వ్యక్తుల గురించి కాదు మనకు కావాల్సింది. రక్షణ, మార్మోస్, బాప్తిసం పొందిన విశ్వాసులు దేవుని బిడ్డలమే మేము గొప్ప అనుకునే మన జీవితానికి అవసరమైనది దాసత్వం కలిగిన మనం అబద్ధం ఆడుతున్నాము. అబద్ధం ఆడుతున్నామంటే నిజంగా మన ఆత్మ దాసత్వం ఉందని ఇది మొదటి మాట. అందుకే ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. యేసు ప్రభు అక్కడ ఎందుకు ఆలస్యం అవుతుందండి? మన ఆత్మ స్వాతంత్రంలో తీసుకొచ్చిన ఇంకా మనం దాసత్వంలో మన ఆత్మ ఉండి అబద్ధాలు ఆడుతుంది కాబట్టి ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. ఈ క్షణంలో ప్రభు వస్తే, మనం అబద్ధాలు ఆడుతూ ఉండగా ప్రభు వస్తే ఏమైంది? మన అబద్ధాన్ని బట్టి ఏమైంది? ఆజ్ఞాతక్రమేమే పాపంలో చేతో మరణం. మరి ప్రజాజ్ఞంలో ఒక ఆజ్ఞతే కదా. సో మనం దాసత్వం కలిగిన ఆత్మ కలిగి ఉండి అబద్ధం ఆడుతున్నాం అంటే మన ఆత్మను బట్టి, మన వాడి అబద్ధాన్ని బట్టి మనకు వచ్చేది ఏంటంటే మరణం. ఆ మరణం రాకూడదనే యేసు ప్రభువు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ఇది మొదటి మాట. పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తే ఏం చేస్తున్నాడంటే దాసత్వం నుండి ఆత్మను స్వాతంత్రంలో తీసుకొస్తున్నాడు. అయితే దాసత్వం నుండి ఆత్మ అబద్ధం ఆడుతుంది. ఎందుకంటే లోపల ఉన్న భయాన్ని బట్టి. ఇక్కడ శారా అదే చేసింది, ఇక్కడ కూర్చున్న మన జీవితాలు కూడా అదే జరుగుతుంది. మనలో ఉన్న ఏదో ఒక భయాన్ని బట్టి అబద్ధం ఆడేవాడు ఉన్నాం. ఎప్పుడైతే అబద్ధం ఆడుతున్నామో పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయట్లేదు. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దానండి. రెండో విషయం, న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. మీరు అమోరీయుల దేశంలో నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి. కాబట్టి ఇక్కడ రాయబడిన రెండో మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తే ఏం చేస్తున్నాడు? దాసత్వం నుండి ఆత్మను స్వాతంత్రం తీసుకొస్తున్నాడు. దాసత్వం నుండి ఆత్మ ఎలా ఉంటుంది? దానిలో ఉన్న భయం ఉంటుంది. భయం ఉంటుంది ద్వారా ఏం జరుగుతుందంటే అబద్ధం ఆడుతుంది. 2, దాసత్వం కలిగిన ఆత్మలో భయం ఉంటుంది ద్వారా రెండోదికి ఏం జరుగుతుందంటే, ఇక్కడ రాయబడిన మాట ఏం జరుగుతుంది? అన్య దేవతలను బట్టి భయపడతారంట. ఎవరిని బట్టి? అన్య దేవతలు. సో ఇక్కడ రాబడిన రెండో మాట ఏంటంటే, దాసత్వం కలిగిన ఆత్మ ఎలా ఉంటుందంటే లోపల ఉండే భయం ఉంటుందో అబద్ధం ఆడుతుంది. 2, దాసత్వం కలిగిన ఆత్మ ఏం చేస్తుందంటే అన్య దేవతలను బట్టి భయపడుతుంది. అంటే దాసత్వం కలిగిన ఆత్మ ఎలా ఉంటుందంటే అన్య దేవతలు భయపడుతుంది. అంటే నిజదేవునికి భయపడటం అన్నది కష్టం. మీరు చూడండి, మనం ఎన్నో పర్యాయంలో ధ్యానించాం, ఎన్నో మార్లు ధ్యానిస్తూ వచ్చాం.
ఎవరి గురించి? ఏలియా గురించి ధ్యానిస్తూ వచ్చాం. ఏలియా అక్కడ 2 తలంపులు కలిగిన ప్రజల దగ్గర ఉన్నప్పుడు ప్రజలు ఎలా ఉంటారు? అన్య దేవతలు ఒకవేళ నిజమైంది అవ్వచ్చు, బయలుదేవతలు నిజమైంది అవ్వచ్చు అన్న ఆలోచనలు ఉంటారు. సో ఇక్కడ దాసత్వం కలిగిన వారు ఎలా ఉంటారంటే అన్య దేవతలకు భయపడతారు. అంటే యెషయా గ్రంథంలో రాయబడినట్టు అవి ఎలాంటివి? ఆ ఒక విగ్రహాలు ఎలాంటివి చెప్పండి? అన్య దేవతలు అనబడి ఎలాంటివి? ఒక రకంగా చెప్పిన విగ్రహాలు ఎలాంటివి? నోరు ఉంటే కానీ మాట్లాడలేవు, చెవులు ఉంటే కానీ వినలేవు, ముక్కు ఉండేది కానీ వాసన చూడలేదు, కళ్ళు ఉంటే కానీ చూడలేవు, చేతులు ఉంటే కానీ ఏం చేయలేవు, కాళ్ళు ఉంటే కానీ నడవలేవు. అంటే వీటి స్థితిగతులు ఏంటి? రూపం మాత్రమే ఉంది కానీ ఏమీ చేయలేనటువంటిది. అర్థమవుతుందండి? రూపం మాత్రమే ఉంది కానీ ఏమీ చేయలేనటువంటిది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ దాసత్వం కలిగినటువంటి ఆత్మ కలిగిన వారు ఎలా ఉంటారంటే అన్య దేవతలను చూసి భయపడతారు. అంటే సర్వ సృష్టికి ఆది సంబుద్ధుడు దేవుని సృష్టించిన దేవుని చూసి భయపడరు. దేవునికి భయపడటం అనేది కష్టం. వీళ్ళ చరిత్ర, వీళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే ఎక్కువ శాతం అన్య దేవతలు ఏదైనా చేస్తారేమో. ఎందుకంటే అన్య దేవతల మీద మనసు ఎక్కువ ఉంటుంది, అన్య దేవతల మీద మక్కువ ఎక్కువ ఉంటుంది ద్వారా వాటిని బట్టి భయపడేవారు ఉంటారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన రెండో విషయం, దాసత్వం కలిగిన ఆత్మ అన్య దేవతలను బట్టి భయపడుతుంది. ఈరోజు మనం నిజంగా ఒక అన్య దేవతలను బట్టి కానీ, ఒక మనుషులను బట్టి కానీ, ఒక అనేకమైనటువంటి కోణాల బట్టి కానీ మనం భయపడుతున్నామంటే మనలో ఇంకా దాసత్వం కలిగిన ఆత్మే ఉండట్టు, స్వాతంత్రంలోకి రాలేదు అని మనం అర్థం చేసుకోవాలి. స్వాతంత్రంలోకి వచ్చినా మళ్ళీ దాసత్వంలోకి వెళ్ళామని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రియులారా, దాసత్వం కలిగిన ఆత్మ అన్య దేవతలను బట్టి భయపడేటట్టు ఉండేది. దాసత్వం కలిగిన ఆత్మ అన్య దేవతలను బట్టి భయపడుతుంది. కానీ నిజమైనటువంటి సత్యస్వరూపి, ఆదరణకర్త, నిజంగా చెప్పాలంటే ఆదరించే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మనం అన్య దేవతలకు భయపడాల్సినంత అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు వారిలో ఉండటం ద్వారా అన్య దేవతలు భయపడిన వారు బైబిల్లో కొందరు ఉంటారు. ఒక 3 వ్యక్తులు చెప్పొచ్చు. ఎవరా వ్యక్తులు చెప్పగలుగుతారు మీరు? ఒకే చోట ఉంటారు 3 వ్యక్తులు కూడా. సరే మీకు తెలియదు, నేను చెబుతాను. రైట్. ఎవరు? నెబుకద్నెజరు. ఓకే, నెబుకద్నెజరు భయపడతాం కదక్క. భయపడని వారు 3 ఉంటారన్న. షద్రక్, మెషక్, అబేద్నెగో, ఈ 3 ఒకే చోట ఉంటారు. అన్య దేవతలను బట్టి భయపడ్డారా? ఇది వారిలో పరిశుద్ధాత్ముడు ఉంది కాబట్టి భయపడతలేదు వారు. వారిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. నేను ఎందుకు చెబుతున్నానంటే ఆ కార్యం వారిలో ఉంది, ఆ అనుభవం వారిలో ఉంది, పరిశుద్ధాత్ముడి యొక్క అనుభవం వారిలో ఉంది కాబట్టి అన్య దేవతలు భయపడతల్లా. వారి ఆత్మలు ఎక్కడ ఉండే? స్వాతంత్రంలో ఉండే. వారి ఆత్మలు అన్య దేవతలు భయపడినట్లేవు. మరి ఇంకా అనేక మంది ఉంటూ వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు కానీ, యూదులు కానీ అనేక మంది ఆ బబులోను కొనుక్కోబడినప్పుడు కానీ, లేదంటే ఆయా ప్రాంతాల్లో కానీ ఈ నెబుకద్నెజరు దగ్గర తీసుకురాబడినప్పుడు ఎంతమంది ఇశ్రాయేలు ప్రజలు, యూదులు లేరు? ఉన్నారా లేరా? మరి వాళ్ళందరూ ఏం చేశారు? దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో లాగా నిలబడ్డారా? నిలబడలేదు. మిగతా వాళ్ళందరూ కూడా రాజు ఏం పెడితే అది తిన్నారు, ఏం చేస్తే అది చేస్తూ వచ్చారు, కావాల్సిన జీవితాన్ని జీవిస్తూ వచ్చారు. మరి 4 మాత్రం ఎందుకు ప్రత్యేకంగా ఉంటారు? ఎందుకంటే వీరిలో పరిశుద్ధాత్మ కార్యం ఉంది. వారి జీవితంలో పరిశుద్ధాత్మ కార్యం జరుగుతూ వస్తుంది. దేవుని ఆత్మకార్యం వారిలో ఉంది కాబట్టి వారి జీవితాలు అన్య దేవతలను బట్టి భయపడలేదు. ఎవరైతే అన్య దేవతలకు భయపడతారో వారి రక్షణ మార్మోస్ పొందిన వారి ఆత్మ దాసత్వంలోనే ఉందని అర్థం చేసుకోవాలి. ఇది రెండో మాట. దాసత్వం ఉండే ఆత్మ, 1 అబద్ధం ఆడుతుంది దానిలో ఉన్న భయాన్ని బట్టి. 2 దాసత్వం కలిగిన ఆత్మలో భయం ఉంటుందా? అన్య దేవతలు భయపడుతుంది. ఎవరికి? అన్య దేవతలకి. చూడండి, అవి మనం నేను చేస్తాయా? ప్రభు అనుమతించకపోతే మన తల వెంట్రుకల్లో 1 రాలదని బైబిల్ హెచ్చరిస్తుంది. మరి అన్య దేవతలు కానీ, విగ్రహాలు కానీ, సాతానుడు కానీ మనం ఏం చేయగలుగుతాయి? ఏం చేయలేవు. కాబట్టి ఇక్కడ ఎన్నో మాట ఇది. రెండవదిగా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం ప్రకారం దాసత్వం కలిగిన ఆత్మలో భయం ఉండటం ద్వారా అన్య దేవతలు భయపడుతుంది. కానీ నిజంగా పరిశుద్ధాత్ముడు కలిగిన వ్యక్తి అన్య దేవతలకు భయపడ్డం. దాసత్వంలో ఉండే ఆత్మ అన్య దేవతలకు భయపడుతుంది. ఇక 3వ మాటను చూద్దామండి. 3వదిగా చూసినట్టే 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథము 3వ మాట. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని
చాలక దాసత్వం కలిగిన ఆత్మ ఎలా ఉంటుందంటే దానిలో ఉన్న భయాన్ని బట్టి శత్రువులకి ఏమవుతుంది, శత్రువులను బట్టి భయపడుతుంది. చూడండి ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు ఏముంది, మొదటి సమయాల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో ఇశ్రాయేల్ ప్రజలు ఏమంటారు, ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయులు సర్దార్లు ఇశ్రాయేల్ మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిష్తీయులకు ఇప్పుడు ఏం జరుగుతుందండి, ఎవరు భయపడుతున్నారు, శత్రువులకు భయపడుతున్నారు. చూడండి దాసపు ఆత్మ ఎలాంటిదంటే ధైర్యాన్ని ఇచ్చేది. అవునా కదా చెప్పండి, దాసపు ఆత్మ ధైర్యాన్ని ఇచ్చేది, అవునా కదా? ఎట్ట కరెక్ట్ అయింది? దాసంలో ఉన్న ఆత్మలో ధైర్యం ఎట్లుండిది, మరి ఎట్లా తలకెట్టుతున్నారు? దాసపు ఆత్మ ధైర్యాన్ని ఇవ్వలేదు, ఏమిస్తుంది మరి, భయాన్ని ఇస్తుంది. కానీ స్వాతంత్రం కలిగిన ఆత్మలో ఏముంటుంది, భయం ఉండదు, అంటే ధైర్యం ఉండదు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దాసత్వం కలిగిన ఆత్మ శత్రువులకు భయపడుతుంది. ఎవరో భయపడుతుంది, శత్రువులను బట్టి భయపడుతుంది. తనలో ఉన్న భయాన్ని బట్టి శత్రువులకు లొంగిపోతుంది, లేదా శత్రువులు భయపడే అనుభవం ఉంది. లొంగిపోతుందని కాదు, కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి శత్రువులను చూసి భయం అన్నది లోపలికి వచ్చేస్తుంది. చూడండి దాసపు ఆత్మ శత్రువులను చూసి భయపడిద్ది. దాసత్వం లేకుండా స్వాతంత్రంలో ఉన్న ఆత్మ, ఏ ఆత్మ అయితే పరిశుద్ధాత్మ ద్వారా స్వాతంత్రంలోకి తీసుకురాబడుతూ వచ్చిందో ఆ ఆత్మ ఏం చేస్తుందంటే, ఆత్మ యొక్క జీవితం ఏంటంటే శత్రువులను జయించేది ఉంటుంది. శత్రువు ఎలా ఉన్నాడు, మొదటి పేతురు రాసిన పత్రికలో మనం చూస్తూ వచ్చాం. గర్జించు సింహం వలె ఉన్న అనుభవాన్ని వస్తున్నాం, అవునా కదా? ఎలా ఉన్నాడు, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అని 5:8 పేతురు చెబుతూ వస్తాడు. ఎవరి గురించి, సాతాను గురించి. సాతాను ఎలాంటి వాడు అంటే గర్జించు సింహం వలె ఉన్నాడు. ఇంకా సాతానుడి గురించి చూడాలంటే అన్ని పత్రికల్లో చివరి అధ్యాయాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని చంపడానికి కూడా వెనకాడకుండా ముందుకు వచ్చాడు. ఇస్కరియోతు యోధాలో కూడా చొరబడిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సో ఇక్కడ కావాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే దాస్యపు ఆత్మ శత్రువుకు భయపడింది. యేసుక్రీస్తు ప్రభువులో దాస్యపు ఆత్మ ఉందా? లేదు కాబట్టి సాతానుడు ఎంత ప్రయత్నం చేసినా, సాతానుడు ఎంత కుయుక్తిగా ఉండా, సాతానుడు ఇస్కరియోతు యోధాను వాడుకున్నా, యేసు ప్రభువు తన ప్రాణం పెట్టాల్సి వచ్చిందన్న సమయం తెలిసినా ఇంకా యేసు ప్రభు ఏం చేస్తూ వచ్చాడు, దాన్ని జయించడానికే ప్రయత్నించాడు. కానీ దానికి భయపడటానికి ఇష్టపడలా. భయపడ్డా? అనేక మంది భయపడుతూ వచ్చారు, అనేక మంది దగ్గర తీసుకెళ్తూ వచ్చాడు. అధికారుల దగ్గరికి వెళ్ళారు, ప్రధానుల దగ్గరికి వెళ్తూ వచ్చారు, శాస్త్రుల దగ్గర తీసుకెళ్లి పరిచయాల దగ్గరికి వెళ్తూ వచ్చారు. ఎంతో మంది ఎన్ని పనులు చేసినా, చివరికి ఆయన కొడుతున్నా, గాయపరుస్తున్నా, సిలువేస్తున్నా భయపడ్డా? లేదు. ఎందుకని? అది దాస్యపు ఆత్మ కాదు. శత్రువులను చూసి భయపడేది దాస్యపు ఆత్మ. నిజమైన ప్రభు ఆత్మ, నిజంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ ఎలాంటిదంటే పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తే ఎలా ఉంటుంది, ఈ మాట చెప్పాలి. పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తే ఎలా ఉంటుందంటే శత్రువుని జయిస్తాం. శత్రువుని చూసి భయపడం. ఏం చేస్తాము? జయిస్తాం. దేవుని కృపను బట్టి, దేవుని ద్వారా వచ్చే బలాన్ని బట్టి శత్రువుని జయిస్తాం. దాస్యపు ఆత్మ శత్రువుకు భయపడింది, శత్రువుని జయించలేదు. ఇది ఎన్నో మాట? 3. ఇక 4వ విషయాన్ని చూద్దారండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు యెహోవా దాస్యపు ఆత్మ ఎలా ఉంటుంది అనంటే ఎన్నో మాట ఇది? 4వ. దాసత్వం ఉండే ఆత్మకి సమాధానం ఉండదు. ఏముండదండి? మీరు అర్థం చేసుకోండి బాగా. దాసత్వం కలిగిన ఆత్మలో మొట్టమొదటిగా చూడండి, పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తే ఏం చేస్తున్నాడు? దాసత్వం ఉండే ఆత్మని దత్తపుత్ర ఆత్మ కంటే స్వాతంత్రంలో తీసుకొస్తున్నాడు. సో దాసత్వం కలిగిన ఆత్మ ఎలా ఉంటుంది? భయపడుచు. దాసత్వం కలిగిన ఆత్మ ఎలా ఉంటుందంటే, దాసత్వం కలిగిన ఆత్మ భయపడితే ఎలా ఉంటుందంటే
ఒకటి అబద్ధం ఆడిద్ది, 2 దాసత్వం కలిగిన ఆత్మ ఎలా ఉంటుంది? అన్ని దేవతలను బట్టి భయపడుతూ ఉంటుంది. 3 దాసత్వం కలిగిన ఆత్మ ఎలా ఉంటుంది? శత్రువులు భయపడుతుంది, వాటిని జయించలేదు వారిని. 4 దాసత్వం కలిగిన ఆత్మ ఎలాంటిదంటే సమాధానం లేకుండా ఉంటుంది. ఏముంటుందండి? సమాధానం. ఎవరిలో అయితే దాసత్వం కలిగిన ఆత్మ ఉందో వారిలో సమాధానం ఉండదు. వారిలో అయినా, ఎవరిలో? వారిలో అయినా, వారి కుటుంబాల్లో అయినా, వారి బంధువులైనా, వారి స్నేహితులైనా, వ్యక్తిగతము, కుటుంబము, బంధువులు, ఇంకా స్నేహితులు, ఇంకా చాలామంది ఉంటారు. చూడండి, దాసత్వం కలిగిన ఆత్మ ఎవరిలో ఉంటుందో వారికి వ్యక్తిగతంగా సమాధానం ఉండదు. 2 కుటుంబంగా సమాధానం ఉండదు. 3 తన యొక్క బంధువులతో సమాధానం ఉండదు. 4 స్నేహితులతో సమాధానం ఉండదు. ఇక 5వదిగా విశ్వాసులు. ఎవరితో అండి? విశ్వాసులతో. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దాసత్వం కలిగిన ఆత్మలో వ్యక్తిగతంగా సమాధానం ఉండదు, కుటుంబంగా సమాధానం ఉండదు, ఇంకా బంధువులుగా సమాధానం ఉండదు, స్నేహితులతో సమాధానం ఉండదు, చివరికి విశ్వాసులతో కూడా సమాధానం ఉండదు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎవరైనా చెప్పండి, పర్లేదు. సేవకులు కాదులేండి, సంఘము. 7వ ప్రాముఖ్యమైన విషయం ఉంది. 7వది ఏంటి? 7 విషయాలు ఉన్నాయి. సమాధానం ఎక్కడ ఉండదు దాసత్వం కలిగిన ఆత్మలంటే? వ్యక్తిగతంగా ఉండదు, కుటుంబంగా ఉండదు, ఇంకా బంధువులుగా ఉండదు, స్నేహితులుగా ఉండదు, విశ్వాసులతో ఉండదు, సంఘంతో ఉండదు, ఎండ్ ఆఫ్ ద దేవునితో ఉండదు సమాధానం. అర్థమవుతుందండి? దాసత్వం కలిగిన ఆత్మకి సమాధానం ఎక్కడ ఉండదు తెలుసా? వ్యక్తిగతంగా, కుటుంబంగా, బంధువులుగా, స్నేహితులుగా, విశ్వాసులుగా, సంఘముగా, దేవునితో. 7 ప్రాముఖ్యమైన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. సమాధానమే ఉండదంట. ఇంకా సేవకులను పెట్టొచ్చు, కానీ అది వద్దులేండి, 7 పాయింట్లే కాబట్టి. అనేకులతో సమాధానం ఉండదు. ఎవరితో అయితే సమాధానం ఉండదో అటువంటి వారు దాస్యపు ఆత్మ కలిగి ఉండాలని అర్థం చేసుకోవాలి. ఇక వారిలో సమాధానం ఉండదు, కలవరం ఉంటుంది. వారి కుటుంబాల్లో సమాధానం ఉండదు, కలవరం ఉంటుంది. లేదా వారి బంధువులతో సమాధానం ఉండదు, కలవరం ఉంటుంది. వారి స్నేహితులతో సమాధానం ఉండదు, కలవరం ఉంటుంది. వారు వెళ్ళే సంఘంలో సమాధానం ఉండదు, కలవరం ఉంటుంది. వారు చివరికి ఏ దేవుని సేవిస్తున్నారో ఆ దేవునితో కూడా కలవరం కలిగి ఉంటారు, కానీ సమాధానం ఉండదు. దాసత్వం కలిగిన ఆత్మ, దాస్యపు ఆత్మలో 7 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే సమాధానం లేదు, ఎక్కడెక్కడ లేదన్నది మనకు వివరణ చేయబడుతూ వచ్చింది. దాస్యపు ఆత్మ కలిగిన వారి జీవితంలో, ఎవరైతే దాస్యపు ఆత్మ కలిగి ఉంటారో వారి జీవితాల్లో వ్యక్తిగతంగా అసలు సమాధానం ఉండదు. ప్రార్థన చేస్తాం, కలవరం. ఇంకా దేవునితో వాక్యం చదువుతాం, కలవరం. కుటుంబంగా ప్రార్థన చేస్తాం, కుటుంబంలో సమాధానం ఉండదు కాబట్టి కలవరం. కుటుంబ ప్రార్థన చేసుకున్న కలవరం. ఇంకా బంధువులతో, ఎంతమంది బంధువులతో మనం ప్రేమగా ఉండ కలవరం. అంటే మనుషులు పడక సమాధానం లేకపోవడం ద్వారా. ఇంకా స్నేహితులు ఎంతో మంది ఉంటారు, కానీ అందరూ శత్రువులు అవుతారు. కారణం ఏంటంటే సమాధానం లేక. ఇంకా విశ్వాసులతో సమాధానం లేకపోవడం ద్వారా తోటి విశ్వాసులు మనకు విరోధులు అవుతారు. ఇంకా సంఘంతో సమాధానం లేకపోవడం ద్వారా సంఘంలోనే మనం విరోధులు అయిపోతాం. ఇంకా దేవునితో సమాధానం లేకపోవడం ద్వారా ఇంకా దేవునికి విరోధులు మారుతున్నాం. అంటే ఓవరాల్ గా మనం చూడాల్సింది ఏంటంటే దాస్యపు ఆత్మ కలిగి మానవుల్లో ఉన్న భయాన్ని బట్టి దాస్యపు ఆత్మ ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవునితో సమాధానం ఉండరు. తర్వాత సంఘముతో, విశ్వాసంతో, స్నేహితుతో, బంధువులతో, కుటుంబంతో వ్యక్తిగతంగా కూడా సమాధానం ఉండదంట. చూడండి, దాస్యపు ఆత్మ కలిగిన వారు 7 ప్రాముఖ్యమైన విషయాల్లో సమాధానం లేకుండా జీవిస్తారు. ఈరోజు మనం ఆ స్థితిలో ఉంటే, ఈరోజు మనం 7 ప్రాముఖ్యమైన విషయాల్లో దేనిలో ఒక దానిలో మనం కూడి ఉంటే ఈ రాత్రి మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే సంఘాల్లో పరిశుద్ధాత్ముడు సమాధానాన్ని ఇవ్వటానికి ఉంటాడు, అసమాధానం ఇవ్వటానికి ఉన్నాడు. కానీ దాసత్వం కలిగిన ఆత్మ ఎవరిలో ఉంటుందో వారిలో ఖచ్చితంగా అసమాధానమే ఉంటుంది. మీరు చూడండి, ఇక సమాధానం వారిలో ఉండదు. ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే మీకంటే మనందరికీ కలవరం ఉంటుంది. ఏముంటుందండి? దాసత్వం కలిగిన ఆత్మలో సమాధానం లేకపోవడం ద్వారా కలవరం ఎక్కువ వచ్చేసింది. ఈ కలవరం మనిషి లోపలికి రావటం ద్వారా ఇంకా సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు సపోజ్ 2 అన్నదమ్ములు కొట్టుకున్నారు అనుకోండి. కొట్టుకున్న తర్వాత వాళ్ళిద్దరు మనకు కలిసి అద్దుకోగలుగుతారా? లేదు. ఎందుకని? కలవరం వచ్చేసింది. సమాధానం లేదు కాబట్టి ఒకళ్ళొకళ్ళ కలవరం ఉంది. ఈ కలవరం ఉండటం ద్వారా
ఒకవేళ పెద్దలైన వారు, కుటుంబీకులు, ఇంటి పెద్దలు, కుల పెద్దలు, సంఘ పెద్దలు ఏదో గొడవ జరిగిన దాన్ని సమాధానపరిచి కలిపినా ఇద్దరు కలిసినట్టే ఉండేది, కానీ లోపల కలవరం ఆపటే ఉండేది. దానికి కారణం ఏంటంటే సమాధానం లేదు. ఈరోజు సంఘాల్లో వ్యక్తిగతంగా దేవునితో మనం రిపీట్ చేయాల్సింది ఏంటంటే, వ్యక్తిగతంగా కానీ, కుటుంబంగా కానీ, ఇంకా బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, సంఘంలో కానీ, ఇంకా విశ్వాసులతో కానీ, దేవునితో కానీ ఈరోజు చాలా మంది విశ్వాసులు దేవుని పెట్టి నిలబడుతున్నారు. సమాధానం లేకుండా దాసపాత్మ కలిగి ఉన్నారంటే తప్పు కాదేమో కదా. దాసపాత్మ కలిగి లేరా? దాసత్వం కలిగిన ఆత్మ ఖచ్చితంగా 100% ఉంటారు. ఈ 7 ప్రాముఖ్యమైన విషయాల్లో మనకు లేదా? ఒకళ్ళు తనలో సమాధానం ఉండదు, తనకు సమాధానం లేకుండా వేరే వాడు సమాధానం లేకుండా చేస్తాడు. మరొకడు కుటుంబంలో సమాధానం ఉండదు, మరొకళ్ళు బంధువులతో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉండదు, పిల్లల మధ్యలో సమాధానం లేదు, కుటుంబం మధ్యలో సమాధానం లేదు, మన మధ్యలో మన లోపల మనకే సమాధానం ఉండదు, స్నేహితుతో సమాధానం లేదు, ఇంకా దేవునితో, సంఘంతో, విశ్వాసులతో, ఇంకా చెప్పాలంటే ఇంకా అందరితో కూడా సమాధానం లేదంటే అర్థం ఏంటంటే దాస్యపు ఆత్మ మనలో నివసిస్తుంది. దాస్యపు ఆత్మ మనలో ఉంటుందారా, మనలో ఒక భయాన్ని తీసుకొచ్చి ఎదుటి వ్యక్తితో సమాధానం లేకుండా చేస్తుంది. ఏం చేస్తుందండి? సమాధానం లేకుండా చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎదుటి వ్యక్తిలో సమాధానం లేదంటే అతనిలో భయం ఉందని అర్థం చేసుకోవాలి. ఎవరిలో అయితే సమాధానం ఉండదో ఆ వ్యక్తిలో భయం ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఆ భయమే అతన్ని సమాధానం పడకోకుండా ఆపేస్తుంది. ఆ భయమే సమాధానంలోకి అతను రాకుండా, సమాధానం పడకోకుండా కూడా అడ్డుగిస్తుంది. తనలో ఉన్న భయం కారణం ఏంటంటే దాస్యపు ఆత్మ. ఈ దాస్యపు ఆత్మకుండ గుణలక్షణం ఏంటంటే 4వదిగా సమాధానం లేకుండా చేస్తుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో నీకు వ్యక్తిగతంగా, నీకనే నాకని వ్యక్తిగతంగా, కుటుంబంలో కానీ, నీ బంధువులు, స్నేహితుల్లో, ఇంకా తోటి విశ్వాసులతో, సంఘముతో, దేవునితో సమాధానం లేని క్రైస్తవ జీవితాన్ని జీవిస్తుంటే ఇంకా పరిశుద్ధాత్ముడు నీళ్ళలో పనిచేస్తున్నాడు కాబట్టి అవి సరి చేసుకోమని హెచ్చరిస్తున్నప్పుడు వాటిని సరి చేసుకుందాం. ఇది 4వ మాట. ప్రభు రాకడ ఆలస్యం అవడానికి కారణం ఇదే. దాసత్వం నుండి ఆత్మల కొరకే ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. దాసత్వం నుండి ఆత్మ అబద్ధమాడుతుంది, దాసత్వం నుండి ఆత్మ అన్ని దేవతలు భయపడుతుంది, దాసత్వం నుండి ఆత్మ శత్రువులు భయపడుతుంది, దాసత్వం నుండి ఆత్మ అసమాధానం కలిగి ఉంటుంది. అసమాధానం కలిగి ఉంటుంది కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. సమాధానం కలిగి ఉంటే ప్రభు రాకడ సమీపిస్తుంది. ఈ రోజు మన జీవితంలో వ్యక్తిగతంగా సమాధానం లేదా, కుటుంబంగా లేదా, బంధువులుగా లేదా, స్నేహితులుగా, విశ్వాసులుగా, సంఘంగా, దేవునితో సమాధానం లేకపోతే అక్కడి నుంచి లేచి వెళ్ళక మునిపే ఎవరితో అయితే సమాధానం లేదో అది నువ్వు సరి చేసుకో. బహుశా ఎదుటి వ్యక్తి నువ్వు సరి చేసుకున్న సమాధానం పడకపోతే అది దేవునికి అప్పచెప్పు. కానీ ఏం చేయాలా? సమాధానము. దాసత్వం కలిగిన ఆత్మ సమాధానం కలిగి ఉండటానికి ఇష్టపడింది. క్షమించండి, దాసత్వం కలిగిన ఆత్మ సమాధానం కలిగి ఉండటానికి, కలిగి ఉండకోకుండా ఉండటానికి ఇష్టపడింది. అదే స్వాతంత్రం కలిగిన ఆత్మ సమాధానం కలిగి ఉండటానికి ఇష్టపడింది. మరలా చెబుతున్నానండి, దాసత్వం కలిగిన ఆత్మ సమాధానం కలిగి ఉండటానికి ఇష్టపడదు. స్వాతంత్రం కలిగిన ఆత్మ స్వాతంత్రం కలిగిన ఆత్మ సమాధానం కలిగి ఉండటానికి ఇష్టపడింది. దాసత్వం ఉండదు, సమాధానం కలిగి ఉండటానికి ఏ మాత్రం ఇష్టపడదు. సో దాసత్వం నుండి ఆత్మ సమాధానం లేదు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇప్పుడు ప్రభుతోనే సమాధానం లేనప్పుడు ప్రభు ఎలా వస్తాడు? దేవునితోనే సమాధానం లేదంటే దేవుని కుమారుతో కూడా లేనట్టే కదా. సో దేవునితోనే సమాధానం లేనప్పుడు దేవుని రాకడ, ప్రభు రాకడ ఎలా వస్తుంది? అందుకే మనం దేవునితో సమాధాన పడితే ప్రభు రాకడ సమీపించింది. ఇది ఎన్నో మాట? 4. 5వ విషయాన్ని చూద్దానండి. 5వ మాటను చూస్తున్నట్లయితే ఆదికాండం 26వ అధ్యాయం. 5వ మాట ఆదికాండము 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయము 7వ వచనం. సో దాస్యపు ఆత్మ ఎలా ఉంటుందంటే దానిలో ఉన్న భయాన్ని బట్టి ఏమవుతుంది? ప్రాణ భయాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఇస్సాకుని గురించి మనం చూసాం. ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ఆదికాండం 26వ అధ్యాయం 7వ వచనంలో తన భార్యని బట్టి భయపడుతున్నాడు. ఎందుకు? ప్రాణం పోయిద్దని. అని అర్థం చేసుకోండి, దాస్యపు ఆత్మ ఎలా ఉంటుందంటే ప్రాణ భయముతో ఉంటుంది. ఎలా ఉంటుందంటే దాస్యపు ఆత్మ ప్రాణ భయముతో ఉంటుంది. సో దాసత్వం కలిగినది కానీ దాస్యపు కలిగిన ఆత్మ ఎలా ఉంటుందంటే ప్రాణ భయముతో ఉండిద్ది.
ఎప్పుడు ఏం జరిగిద్దా, ఎప్పుడు ఏమైద్దని ప్రాణం భయముతో ఉండింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాణ భయం అన్నది పోదు. ఎప్పటికప్పుడు ప్రాణ భయం అంటే ప్రతి క్షణము భయపడుతూనే ఉంటాం. ప్రతి క్షణం ఏ సందర్భంలో ప్రాణం పోయిద్దో, ఏ సందర్భంలో ఏం జరిగిద్దో, ఏ సందర్భంలో ఏం జరిగిద్దని భయపడుతూ ఉంటాం. దాసత్వం కలిగిన ఆత్మ మనకు ధైర్యాన్ని ఇస్తుంది, భయాన్ని ఇవ్వదు. సో దాసత్వం కలిగిన ఆత్మ ధైర్యాన్ని ఇవ్వడం కాదు, భయాన్ని ఇస్తుంది. దాసత్వం కలిగిన ఆత్మ భయాన్ని ఇస్తుంది. స్వాతంత్రం కలిగినటువంటి ఆత్మ ఏం చేస్తుంది అంటే ధైర్యాన్ని ఇచ్చింది. సో ఇక్కడ ఉన్న దాసత్వం ఆత్మ ఏం చేస్తుంది, దాసత్వం కలిగినటువంటి ఆత్మ భయపడుతూ ప్రాణభయంతో ఉంది. సో ఈరోజు మనం దేని విషయమైన ప్రాణభయంతో భయపడుతున్నామంటే, ప్రాణభయంతో మనం ఉంటున్నామంటే దానికి కారణం ఏంటంటే మన ఆత్మ ఇంకా దాసత్వంలో ఉందనే మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏ విషయంలో మనం భయపడుతున్నా, దేనిని బట్టి మనం భయపడుతున్నా, ఏ విషయంలో అయితే మనం బాగా భయపడుతూ ఉన్నామో ఈ ప్రాణ భయం అంటే మన ప్రాణం పోయేంతగా మనం ఏదైతే దేని గురించి అయితే భయపడుతున్నామో ఇదంతా కూడా దాస్యపు ఆత్మ. అర్థమవుతుందండి? ప్రాణం పోయేంతగా మనం భయపడుతున్నామంటే అది దాస్యపు ఆత్మే. స్వాతంత్ర్యం కలిగిన ఆత్మ ధైర్యం కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ 5వ మాట, దాస్యపు ఆత్మ ప్రాణ భయముతో ఉంటుంది. దాసత్వం కలిగిన ఆత్మ దానిలో ఉన్న భయాన్ని బట్టి ప్రాణ భయముతో ఉంటుంది. ఈ ప్రాణ భయంతో ఉన్న ఆత్మని స్వాతంత్రంలో తీసుకురావడానికి పరిశుద్ధాత్మని ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు. అందుకే ప్రభువు అక్కడ ఆలస్యం అవుతుంది. ఇక 5వ మాట 6వదిగా చూద్దానండి. ఇది 5వ మాట, 6వ విషయం. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 6వ మాట. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగుచు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన 6వ మాట ఏంటంటే దాసత్వం కలిగిన ఆత్మ తనలో ఉన్న భయాన్ని బట్టి ఏం చేస్తుందంటే భయపడుతూ దాసత్వం కలిగిన ఆత్మ లేదా దాసత్వం కలిగిన ఆత్మ తనలో ఉన్న భయాన్ని బట్టి ఏం చేస్తుందంటే మానవుణ్ణి పాపం చేపించేటట్టు చేస్తుంది. ఏం చేస్తుంది? మానవుణ్ణి కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం ప్రకారం మానవుని ఏం చేస్తుంది? పాపంలోకి లాగుతుంది. ఓ రకంగా చెప్పాలంటే పాపం చేపిస్తుంది. ఎడేముంది? పాపం చేయవారు బహుగా. కారణం ఏంటి? వీళ్ళు భయపడతానికి కారణం ఏంటి? పాపం చేశారు కాబట్టి. దాసత్వం కలిగిన ఆత్మ ఎలాంటిదంటే పాపం చేపిస్తుంది. అర్థమవుతుందండి? దాసత్వం కలిగినటువంటి ఆత్మ ఎలా ఉంటుందంటే పాపం చేయించడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. ఈరోజు రక్షణ పొంది మారుమూసు పొంది బాప్తిసం తీసుకుని కూడా మనం ఇంకా పాపం చేస్తున్నామంటే అర్థం ఏంటంటే దాసత్వం కలిగిన ఆత్మ మనలో ఇంకా ఉంది. మనం అబద్ధం ఆడుతున్నాము, మనం పాపం చేస్తున్నాము, మనం ఇంకా అదే అబద్ధంలో అదే పాపంలో మనం కూరుకుపోతూ వెళ్తున్నాం. బల్ల దగ్గరికి వస్తున్నాం, బలలో పాల్గొంటున్నాం, అనేకమైన సంఘ ప్రార్థనలు, బైబిల్ స్టడీలు, ఉపవాస ప్రార్థనలకు వస్తున్నా ఇంకా మనం పాపం చేస్తూ ఉంటామంటే అర్థం ఏంటంటే దాస్యపు ఆత్మ ఇంకా మనలో పనిచేస్తుంది. దాసత్వం కలిగినటువంటి ఆత్మ ఎలాంటిదంటే మానవులు ఇంకా పనిచేయటం ద్వారా మానవుని యొక్క జీవితంలో ఏముంటుందంటే పాపం ఎక్కువ ఉంటుంది. చూడండి, ఎవరినైతే దాసత్వం కలిగిన ఆత్మ పనిచేస్తుందో వారిలో పాపం ఎక్కువ ఉంటుంది. ఈరోజు మనలో ఎక్కువ పాపం ఉంటుందంటే అర్థం ఏంటంటే మనం ఎక్కువ పాపం చేస్తున్నామంటే దానికి కారణం ఏంటంటే దాస్యపు ఆత్మ మనలో ఉంది. దాస్యపు ఆత్మ, దేవుని ఆత్మ లేకుండా దాసత్వం కలిగినటువంటి ఆత్మ మనలో ఉండటం ద్వారా మనలో దాసత్వం కలిగిన ఆత్మ ఉండటం ద్వారా భయపడి మనం ఎక్కువ పాపం చేస్తున్నాం, పాపము ఎక్కువ చేస్తున్నాం. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, కోపపడుడి కానీ పాపం చేయకూడదు అని ఉంది. ఇప్పుడు ఏంది? అది కోపంతోనైనా భయంతోనైనా మానవుడు ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. దాసత్వం కలిగిన ఆత్మలో భయం ఉంటుందరా లేదా కోపం ఉంటుందరా పాపం ఎక్కువ చేస్తూ ఉంటుంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇంకా పరిశుద్ధాత్ముడు సంఘాల్లో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు సంఘాల నుండి దాసత్వం కలిగిన ఆత్మ ఎలా ఉంటుంది? ఒకటి అబద్ధం ఆడుతుంది, రెండు అన్ని దేవతలను బట్టి భయపడుతుంది, 3 శత్రువులు భయపడుతుంది, 4 సమాధానం లేకుండా ఉండేది, 5 ప్రాణభయంతో ఉంటుంది, 6 పాపం చేస్తూ ఉంటుంది. ఇటువంటి ఆత్మ కలిగిన మనుషుణ్ణి విడిపించడం కొరకు పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు. ఇటువంటి ఆత్మ కలిగిన మనుషుల్ని విడిపించడానికి పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ప్రభువు రాకడ ఆలస్యం అవుతుంది. ఇటువంటి మనస్తత్వంలో ఇటువంటి ఆత్మ కలిగినటువంటి మనుషులు ఒకవేళ ఎట్లా పోయినా పర్లేదని పరిశుద్ధాత్ముడు అనుకుంటే
పరిశుద్ధాత్ముడు కానీ కార్యం చేయడానికి ఆలస్యం చేస్తే లేదా వద్దులే అనుకుంటే ప్రభు అక్కడ సమీపించింది. ఇటువంటి ఆత్మ కలిగిన వారందరూ కూడా ఏ భేదం లేదు, అందరూ నరకానికి వెళ్ళిపోతారు. ఏ భేదం లేదు, అందరూ పోయేది అదే ఘాటికి. కానీ ఎందుకు పరిశుద్ధాత్ముడు అడ్డగిస్తున్నాడు తెలుసా? ప్రభు రాకుండా ఎందుకు ఆపుతున్నాడు తెలుసా? ప్రభు రాకుండా త్వరగా రాకుండా ఎందుకు పరిశుద్ధాత్ముడు అడ్డగిస్తున్నాడు అంటే సంఘాలను ఇంకా పనిచేస్తున్నాడు. అబద్ధం ఆడేవారిని మార్చాలని చూస్తున్నాడు. ఇంకా అన్య దేవతలను బట్టి భయపడే వారి జీవితాలు మార్చాలని చూస్తున్నాడు. ఇంకా శత్రువులు భయపడే వారి జీవితాలు మార్చాలని చూస్తున్నాడు. సమాధానం లేని వారు సమాధానం ఎట్లా ఇవ్వాలని నేర్పిస్తున్నాడు. సమాధానం ఎలా కలిగి ఉండాలని చూపిస్తున్నాడు. ప్రాణభయంతో ఉండేవారు కానీ ఇంకా చెప్పినట్టు పాపం చేస్తున్న వారు వారి జీవితాలు మార్చడం కొరకు ఇంకా మన జీవితంలో, మన ఆత్మలో, మన విశ్వాస జీవితంలో కూడా పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. పరిశుద్ధాత్ముడు పని చేయకపోతే ప్రభు రాకడ వచ్చేసింది ఇక ఏముండదు ఇక. లేదా పరిశుద్ధాత్ముడు అడ్డగిస్తున్న పరిశుద్ధాత్ముడు తప్పుకున్నా ప్రభు రాకడ సమీపించింది. ఎందుకు పరిశుద్ధాత్ముడు అడ్డగిస్తూ ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నట్టు ఇదే కారణం. ఆరోదిగా పాపం చేస్తూ ఉంటారు. దాసత్వం కలిగినటువంటి ఆత్మ, దాసత్వంలో ఉండే ఆత్మ తనలో ఉండే భయాన్ని బట్టి ఏం చేస్తుంది? పాపం చేసేవారు ఉంటారు. ఈరోజు చాలామంది రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది బలలో పాల్గొంటూ కూడా పాపం చేసేవాళ్ళు ఉంటారు. కానీ వారి పాపాన్ని వారు ఆపుకోవడానికి ఇష్టపడరు. అనేక విషయాలు మనం కూడా ఇంటూ వస్తాం. బ్రదర్ ఇతను రక్షణ మార్మోస్ బాప్తిసం పొందాడు కానీ అబద్ధం ఆపల, ఇదిగో మా వ్యభిచారం ఆపల, ఇదిగో దొంగతనం ఆపల, ఇదిగో ఇది బీడీలను, సిగరెట్ అనో, ఈ మందనో తాగటం ఆపలేదని అంటాం. కారణం ఏంటి? దాసత్వ ఆత్మ ఇంకొంది, దాసత్వం కలిగిన ఆత్మ ఇంకో ఉంది. వాడు స్వాతంత్రంలోకి ఇంకా రాలా. సంఘంలో ఎంత ప్రాముఖ్యంగా ఉండా, ఎంత గొప్పవారమైనా, ఎంత ధనికమైన స్థితిలో ఉన్నా, ఎంత గొప్ప ఆత్మీయులైనా ఇంకా మన వాళ్ళు చెబుతూ వస్తారు కదా, బ్రదర్ నేను 30-20 సంవత్సరాల నుంచి నేను సీనియర్ని అని. ఎంత సీనియారిటీ ఉండా, ఎంత గొప్ప అనుభవం ఉండా, ఎంత సీనియర్లమైనా, ఎంత గొప్ప విశ్వాసయుతం ఉండా, దాసత్వం కలిగిన ఆత్మ మనలో ఉంటే మన ఆత్మ వెళ్ళేది నరకానికే, పరలోకానికి వెళ్ళదు. స్వాతంత్ర్యం కలిగిన ఆత్మగా మనం ఉండాలి. పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తూ దాసత్వం కలిగిన ఆత్మని స్వాతంత్రంలో తీసుకొస్తున్నాడు. అది పరిశుద్ధాత్ముడు చేస్తున్న పని. అయితే దాసత్వంలో ఉండే ఆత్మ ఇలా ఉంటుంది. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చూద్దానండి. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనం. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనం. ప్రభువా అట్టి పనులు చేయువారిని నిర్మూలన చేయము, వారు నాలుకలు ఛేదించము. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మరొక మాట ఏంటంటే, దాస్యపు ఆత్మ కలిగిన వారు ఎలా ఉంటారు అని మనం అనుకుంటే ఇక్కడ అనేక కోణాలు రాయబడుతూ వచ్చినాయి. ఈ దాస్యపు ఆత్మ కలిగిన వారి జీవితంలో ఒక కోణంలో మనం చెప్పాలంటే వారి జీవితాలు ఏముండదంటే మారు మనసు కూడా ఉండదు. ఏముండదు? మారు మనసు. చూడండి, ఎవరి జీవితాల్లో అయితే దాసత్వం కలిగిన ఆత్మ ఉంటుందో వారి జీవితాలు ఏముండదు? మారు మనసు అన్నది ఉండదు. సో మారు మనసు లేకపోవటం ద్వారా వారి జీవితాలు ఎంత చూసినా ఇక అదే ఉండిపోతూ ఉంటుంది. దాసత్వం కలిగిన వారి యొక్క ఆత్మలో మారు మనసు ప్రాముఖ్యం ఉండదు. ఎవరైతే వారి జీవితాలు స్వేచ్ఛానుసారంగా ఉంటాయో, ఎవరి జీవితాలు అయితే సంతోషంగా ఉంటాయో అటువంటి వారి జీవితాల్లో దేవుని ఆత్మ ఎలాంటిదంటే మారు మనసునిచ్చింది. ఏం చేస్తుంది? మారు మనసు. ఈ మారు మనసు లేనటువంటి వారి జీవితాలు ఎంత చూసినా మనము అది కష్టతరంగానే ఉంటుంది కానీ లాభకరమైనది కాదు. కాబట్టి 19వ వచనం చదవండి. పురాతన కాలంలో మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేని వారే తనకు భయపడని వారికి ఉత్తరం ఇచ్చును. మారు మనసు లేనటువంటి వారికి ఏం చేస్తున్నాడు? మారు మనసు లేక భయపడిన వారికి ఏం చేస్తున్నాడు? ఉత్తరం ఇచ్చుచున్నాడు అంట. అంటే అర్థం ఏంటి? ఆయన కార్యం ఆయన చేస్తున్నాడు. మారు మనసు లేని వారు. దాస్యపు ఆత్మ కలిగిన వారు ఎలాంటి వారంటే, దాసత్వం కలిగిన ఆత్మ కలిగిన వారు మారు మనసు లేనటువంటి వారు. సో దాసత్వం కలిగిన ఆత్మ ఎలా ఉంటుందంటే ఇక్కడ రాయబడిన 7వ మాట,
మారు మనసు లేనిదిగా ఉంటుంది. 19వ వచనంలో, 9 కాదు క్షమించండి, 19వ వచనం, మారు మనసు లేని వారై ఎలా ఉంటుందండి? మారు మనసు, దాసత్వం కలిగిన ఆత్మలో దానిలో ఉన్న భయాన్ని బట్టి మారు మనసు కూడా పొందదు. కొందరు ఆత్మలు ఎలా ఉంటాయి అంటే వారిలో ఒక భయం ఉండి ఆ భయాన్ని బట్టి మారు మనసు పొందడానికి కూడా ముందరకు రారు. మారు మనసు పొందడం అనేది చాలా కష్టం. సో ప్రియులారా, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దాసత్వం కలిగిన ఆత్మ ఎలాంటిదంటే మారు మనసు లేనటువంటి. ఎలాంటిది? మారు మనసు లేని. నువ్వు ఎంతన్నా మారు మనసు పొందాలని ప్రయత్నించు. ఒక విషయంలో మారు మనసు పొందాలని దేవుడు ప్రేరేపిస్తున్నా ఈ దాసత్వం కలిగిన ఆత్మ ఏం చేస్తుంది అంటే మారు మనసు పొందనివ్వదు. ఏం చేయదు? మారు మనసు పొందనివ్వదు. నువ్వు ఎంత ప్రయత్నించినా, ఎంతగా మారు మనసు పొందాలని ప్రయత్నించినా మారు మనసు పొందనివ్వదు. కారణం ఏంటి? కారణం ఏంటంటే దాసత్వంలో ఉన్న ఆత్మ, దాసత్వంలో ఉన్న ఆత్మకి మారు మనసు అంటే ఇష్టం ఉండదు. అర్థమవుతుందండి? దాసత్వం కలిగిన ఆత్మకి మారు మనసు అంటే ఏ మాత్రమును కూడా ఇష్టం ఉండదు. దాసత్వం కలిగిన ఆత్మలో మారు మనసు కార్యం జరగదు. మారు మనసు అనేది పొందాలన్న ఆలోచన కూడా రాదు. ఎందుకంటే దాసత్వం ఉంది. అది ఉంటే దాసత్వాన్ని బట్టి దానికి సమాధానం ఉండదు. అది ఉంటే దాసత్వాన్ని బట్టి ప్రాణభయం ఉంది, ధైర్యం లేదు. అది ఉంటే దాసత్వాన్ని బట్టి ఈ యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే మారు మనసు పొందదు. ఈ యొక్క మారు మనసు లేని అనుభవంలోకి ఎందుకు వస్తుందంటే దానిలో ఆత్మ దాసత్వం ఉంది. దాసత్వంలో లేకపోతే అది ఎప్పుడో మారు మనసు పొందేది. ఈరోజు దాసత్వం ఉంది కాబట్టి మారు మనసు లేదు. సంఘాల్లో చాలా మంది యొక్క జీవితాలు, విశ్వాసులు కానీ, దేవుని బిడ్డలు కానీ, బాధ్యత కానీ, సంఘం కానీ, సంఘంలో పెద్దలు కానీ, ఎవరో విశ్వాసులైన సేవకులైన అనేక మంది యొక్క జీవితాల్లో కావాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి వ్యక్తిలో అవసరమైనది ఏంటంటే మారు మనసు. ఈ మారు మనసు ఎప్పుడైతే మనం పొందలేకపోతున్నామో, ఈ మారు మనసు ఎప్పుడైతే పొందట్లేదో దానికి కారణం ఏంటంటే మన ఆత్మ ఇంకా దాసత్వానికి తిరిగి వెళ్తుందని అర్థం. ఏ రీతిలో తిరిగి వెళ్తుంది? మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఆత్మ ఉంది, అతడు ఆత్మ బాధించబడుతుంది. బాధించబడిన అతని ఆత్మని ప్రభు వచ్చాడు ఆత్మ దగ్గరికి. ఏ ఆత్మ ద్వారా బాధించబడుతున్నాడో ఆ దురాత్మని కానీ అపవిత్రాత్మని తనలో నుంచి పారదోలేడు, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇతడు ఎలా ఉన్నాడు? వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నాడు. మరలా చూసి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చినప్పుడు ఏమైంది? నా వల్ల అయితే కాదు, ఈసారి నాతో పాటు 7గురిని కావాలని 7గురిని తీసుకొచ్చింది. ఎంతోమంది ఎన్ని ఉండే? ఒకటే. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? తనతో పాటు 7గురిని తీసుకొచ్చిందంట. లెక్క ఎన్నైనా ఎప్పుడెప్పుడు? ఇక అర్థం చేసుకోండి ఏ స్థితి ఎట్ట ఉందో. మొదటి స్థితి కంటే చివరి స్థితి ఎలా ఉంది? నేడు దినాల్లో విశ్వాసమైన దేవుని బిడ్డలమైన స్థితి అదే. మారు మనసు పొందడానికి ఇష్టపడినవద్దు. దాసత్వం కలిగిన ఆత్మ ఒక్కసారి మరలా తిరిగి ఇంటికి వచ్చేసిందంటే, తన పూర్వస్థితికి వచ్చిందంటే, ఏ స్థితి నుంచి అయితే దాసత్వం నుంచి పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేసి దాసత్వం నుంచి విడిపించాడో ఆ పరిశుద్ధాత్ముడు పనిచేసిన కార్యాన్ని కూడా అశ్రద్ధ చేసి ఆ కార్యాన్ని వ్యర్థపరిచి మరలా తిరిగి దాసత్వంలో కానీ వచ్చేస్తే జీవితంలో వాళ్ళు మారుమోసు పొందడానికి కూడా హృదయం ఒప్పుకోదు. వాళ్ళకి హృదయం ఒప్పుకోదు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఏ ఆత్మ అయితే దాసత్వం ఉన్నదో వారి జీవితంలో మారుమోసు ఉండదు. గమనించండి. మనం ఎంతైనా వాక్యం చెప్పని, ఎవరు నేను ఉండొచ్చు, లేకపోతే అన్నోళ్ళు ఉండొచ్చు, ఎంతన్నా వాక్యం చెప్పని, ఎవరెంత వాక్యం చెప్పినా మరి అందరం కలిసి ఏదో వచ్చేసి చెప్పాలని కాదు కదా. నేనుండా లేకపోతే వాళ్ళుండా ఒక భారంతోనే వాక్యం చెప్పేది. ఎందుకంటే ఆత్మలు సిద్ధపడాలని. ఈ సిద్ధపడాలన్న ఆత్మల కొరకే వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని అశ్రద్ధగా మనం తీసుకుంటామంటే అర్థం ఏంటి? మారు మనసు లేదని అర్థం. నేను చాలా మంది చూస్తూ వస్తాను. సండే రోజు కూడా వాక్యం చెబుతూ ఉంటే నవ్వుతూ ఉంటారు, వాక్యం చెబుతూ ఉంటే నిద్రపోతారు. ఇటువంటి సందర్భాలు ఏంటంటే మారు మనసు లేని అనుభవంలోకి వచ్చేస్తున్నాం. నిద్ర అనుభవం విశ్వాస జీవితంలో వాక్యం అనేటప్పుడు రావటం ఏంటి? అది శత్రు మనలో ప్రవేశిస్తుందని అర్థం. శత్రు మనలో ప్రవేశించడం ద్వారా మనం దేని విషయంలో మారుమూసి పొందుకోకుండా అది అసలు వినుకోకుండా చేస్తుంది. ఏం చేస్తుంది? నిద్రపోయేవాడికి ఏమైనా వినపడిద్దా? కారణం ఏంటి? మనం ఏదే విషయంలో అయితే మారుమూసి పొందాలో ఆ విషయంలోనే కరెక్ట్గా అదే సందర్భంలో నిద్రపోతూ ఉంటాం. కారణం ఏంటి? మారుమూసి పొందలేకుండా చేస్తుంది. కొంతమంది నవ్వుకుంటారు, కొంతమంది పక్కన వాళ్ళతో మాట్లాడుకుని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. అసలు అర్థం చేసుకోవాల్సిన విషయం తెలుసా? ఏ విషయంలో దేవుడితో మాట్లాడాలనుకున్నాడో ఆ టైంలోనే సాతానుడు ఏం చేస్తున్నాడు? పక్కదోవ పట్టించేస్తాడు. కరెక్ట్గా ఏ విషయంలో దేవుడిని హెచ్చరించాలనుకుంటాడు, ఏ విషయంలో దేవుడితో మాట్లాడాలనుకుంటాడు, ఏ విషయంలో అయితే నువ్వు మారుమోసు పొందాలనే పరిశుద్ధాత్ముడి ద్వారా దేవుడు తన సేవకుల ద్వారా తను నిలబెట్టుకున్న వారి ద్వారా సంఘంలో వాడుకుంటూ కార్యం జరిగించాలని ఇష్టపడతాడు. అదే సందర్భంలో సాతానుడు మనలో ప్రవేశించి దేని విషయంలో మారుమోసు పొందాలి అసలు ఆ మాటలే వినుకోకుండా చేసేస్తాడు. కారణం ఏంటి? దాసత్వం కలిగిన ఆత్మ ఇంకా మనలో ఉంది.
దాసత్వం కలిగిన ఆత్మ మారు మనసు పొందనివ్వదు. మారు మనసు పొందాలంటే వాక్యం వినాలి, వాక్యం కూడా విననివ్వదు. మనం ఒకసారి అన్నారు, ఒక దైవజనుడు అని కాదు కానీ ఒక వ్యక్తి వాక్యం చెబుతుంటే కొంత లేచి వెళ్ళిపోతూ వచ్చారంట. వాక్యం చెబుతుంటే మధ్యలో వెళ్ళిపోతూ వచ్చారంట. అసలు వెళ్ళిపోయిన తర్వాత వాక్యమే వాళ్ళకి అవసరం. చెప్పేది అర్థమవుతుందండి. అప్పటిదాకా కూర్చున్నప్పుడు వాళ్ళ వాక్యం అది కాదు. వాళ్ళు ఎప్పుడైతే లేచి బయలుదేరతారో, ఇక్కడే కాదు ఎక్కడైనా సరే, సంఘంలో బలవర్తమానం కానీ, ఆరాధన వర్తమానం కానీ, ఫైనల్ మెసేజ్ కానీ, సంఘ ప్రార్థన కానీ, ఉపవాస ప్రార్థన కానీ, లేదంటే బైబిల్ స్టడీ కానీ, ఏదైతే వాక్యం చెప్పేటప్పుడు ప్రజలు లేచి వెళ్ళిపోతారో ఆ లెగిచి వెళ్ళిపోయేటప్పుడే మన వాక్యం ఉందని అర్థం చేసుకోవాలి. ఒక ఆత్మ మనం బయటికి వెళ్ళిపోతాం ప్రేరేపిస్తుంది అనుకో, అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి శత్రువు నాలో ప్రవేశించి బయటికి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాలనుకుంటాడో అప్పుడే సాతానుడు దేవుని వాక్యం వినుకోకుండా చేస్తాడు. తద్వారా ఏమైతే మారు మనసు అన్నది మనలో ఉండదు. మారు మనసు మనలో ఉండదు. మనం చూడండి, ఏదైనా మీటింగ్లు జరిగేటప్పుడు కానీ, స్పెషల్ మీటింగ్లు అయినా, ఇంకో మీటింగ్లు అయినా, ఏం పని లేకపోయినా బయటికి లోపల తిరిగే వాళ్ళు ఉంటారు. ఎందుకు తిరుగుతున్నారు మీరు అర్థం చేసుకున్నారు ఎప్పుడైనా? మనం ఏమనుకుంటామంటే వాళ్ళకి పని పాట లేకుండా తిరుగుతున్నాం అనుకుంటున్నాం. అది ఒక రకంగా కరెక్ట్ ఏమో కానీ అసలైన ప్రాముఖ్యమైన విషయం తెలుసా? వాళ్ళు కరెక్ట్గా దేవుని వాక్యం వినకోకుండా సాతానుడు బయట తీసుకెళ్తుంది. దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తి దేవుని స్వరాన్ని వింటాడు. సమూయేలు ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో ఉండి దేవుని స్వరాన్ని వింటున్నాడు. అన్నాడు కదా, యెహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞేయము. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క స్వరాన్ని వినేవాడుకుంటాడు. ఈరోజు దేవుని స్వరాన్ని వినుకోకుండా బయటికి లోపల తిరుగుతున్నామంటే కేవలం మనతో దేవుడు ఏదో మాట్లాడాలనుకున్నాడు. ఆ సమయంలోనే సాతానుడు నిద్రపుచ్చని, ఆ సమయంలోనే సాతానుడు మాట్లాడుకునేదాడు చేయని, నవ్వుకునేదాడు చేయని, ఆ సమయంలోనే సాతానుడు బయటికి తీసుకెళ్తాడు. కారణం ఏంటి? కరెక్ట్గా దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడే సాతానుడు మనలో ప్రేరేపించి మనల్ని తప్పుదావను పట్టిస్తాడు. సాతానుడు దేవుడు ఏదైతే మాట్లాడాలనుకున్నాడో ఆ క్షణమే రాంగ్ వేలోకి నడిపిస్తాడు సాతానుడు. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏదుండ దేవుని స్వరాన్ని నేను వినాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడైనా ఈ రోజైనా ఉండాలి, లేకపోయినా ఏ రోజుకైనా మనం భూమి మీద బ్రతుకున్నంత కాలం దేవుని స్వరం గట్టిగా వినేటప్పుడు బయటికి నడవాలి, లేదా జరగాలి, వెళ్ళాలి అన్న ఫీలింగ్ వస్తుందంటే ఆ క్షణంలో దేవుడు ఏదో మనతో మాట్లాడాలనుకున్నాడు. అందుకే సాతానుడు మనల్ని పక్కదోవ పట్టిస్తున్నా అర్థం చేసుకోవాలి. మారు మనసు, దాసత్వం కలిగిన ఆత్మ మారు మనసు పొందకోకుండా సాతానుడు అడ్డగిస్తాడు. ఎప్పుడైతే మారు మనసు పొందటానికి దేవుడు మాట్లాడతాడు సంఘంలో, పరిశుద్ధాత్ముడి ద్వారా ఎప్పుడైతే సంఘంలో మనలో కార్యం చేయడానికి ఇష్టపడతాడో ఆ కార్యం మనలో జరగకోకుండా సాతానుడు ఏం చేస్తాడంటే బయటికి తీసుకెళ్ళిపోతాడు. ఆ కార్యం మనలో జరగకోకుండా బయటికి తీసుకెళ్తాడు. తద్వారా మనం దేని విషయంలో మారుమూసు పొందాలో ఆ విషయంలో మనం మారుమూసు పొందలేం. సో ప్రియులారా, 7వ మాట, దాసత్వం కలిగిన ఆత్మ మారు మనసు లేనిదిగా ఉంటుంది. దేవుడు మాట్లాడుతున్నా మారుమూసు పొందటానికి ఇష్టపడం. ఈరోజు మనం ఎలా ఉండాం? నిజంగా మన జీవితాలు కూడా దాసత్వం కలిగిన ఆత్మలాగుంటే మన జీవితాలు మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తున్నాడు. ఇంకా సంఘంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి, పని చేస్తున్నాడు కాబట్టి ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? సంఘంలో ఉంటూ దాసత్వం కలిగిన ఆత్మని విడిపించి స్వాతంత్రంలోకి తీసుకొస్తున్నాడు. దాసత్వం కలిగిన ఆత్మ ఎలా ఉంటుంది? దానిలో భయం ఉంది కాబట్టి అబద్ధం ఆడుతుంది దాసత్వం కలిగిన ఆత్మ. 2, దాసత్వం కలిగిన ఆత్మ అన్య దేవతలను బట్టి భయపడుతుంది. 3, దాసత్వం కలిగిన ఆత్మ శత్రువులు భయపడింది. 4, దాసత్వం కలిగిన ఆత్మ సమాధానం లేకుండా ఉండేది. 5, దాసత్వం కలిగిన ఆత్మ ప్రాణభయంతో ఉంటుంది. 6, దాసత్వం కలిగిన ఆత్మ పాపం చేస్తుంది. 7, దాసత్వం కలిగిన ఆత్మ మారు మనసు పొందదు. 7 ప్రాముఖ్యమైన విషయాలు ఎక్కడుండి అంటే దాసత్వం కలిగిన ఆత్మలో. సో ఇటువంటి దాసత్వం కలిగిన ఆత్మను కూడా మరలా ఒకవేళ అంటే ఈ ఆత్మ స్వాతంత్రం తీసుకురాబడినా మరలా ఈ 7 అంతల అనుబంధం కలిగిన దాసత్వంలోకి వెళ్ళినా, ఈ దాసత్వంలోకి వెళ్ళిన ఆత్మని మరలా స్వాతంత్రంలోకి తీసుకురావడం కొరకు పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు. అంటే ఒకప్పుడు మన ఆత్మ స్వాతంత్రంలోకి వచ్చిన మన ఆత్మ మరలా వెనక్కి వెళ్ళి దాసత్వంలోకి వెళ్ళింది కాబట్టి 7 ప్రాముఖ్యమైన విషయాలు మనలో ఉన్నాయి. మనలో ఉన్న 7 దాసత్వం కలిగిన 7 ప్రాముఖ్యమైన అనుభవాల్ని తీసివేసి మరలా స్వాతంత్రంలోకి తీసుకురావడం కొరకు పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు. అంటే ఒకప్పుడు స్వాతంత్రంలోకి వచ్చిన మనం వెనక్కి వెళ్ళాం కాబట్టి మరలా మనల్ని స్వాతంత్రంలో తీసుకురావడం కొరకు ఇంకా పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తున్నాడు. సో దాసత్వంకి వెళ్ళిన మనం మరలా స్వాతంత్రంలోకి రావాలి కాబట్టే ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. ఒకవేళ ఈ ఆత్మ నిజంగా స్వాతంత్రంలోకి వస్తే ప్రభు అక్కడ సమీపించింది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఇంకా పనే ఉంది. స్వాతంత్రంలో మనం తీసుకొచ్చిన తర్వాత ఇంకా పరిశుద్ధాత్ముడు పనే ఉంది. పరిశుద్ధాత్ముడు పని ఏంది? మనం స్వాతంత్రంలో తీసుకురావడమే పరిశుద్ధాత్ముడు పని. తీసుకొచ్చిన తర్వాత ఆయన పని అయిపోయింది కాబట్టి ఆయన వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎవరు వస్తారు? ఆయన వెళ్ళిపోతే ప్రభు వస్తాడు.
సో ప్రభువు రావట్లేదు, పరిశుద్ధాత్మను ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడంటే ఈ 7 ప్రాముఖ్యమైన విషయాల్లో దాసత్వం కలిగిన జీవితాలు మనలో ఉండేం సరి చేసుకోవాలి. బహుశా మనం సరి చేసుకుంటేనే ప్రభు రావచ్చు. ఈ 7 అంతల అనుభవం కలిగిన దాసత్వం కలిగినటువంటి వాటిల్లో మనం ఉంటే మారుమోసు పొందుదాం. దాసత్వం కలిగినటువంటి ఆత్మ నుండి విడుదల పొంది స్వాతంత్రాన్ని పొందుకుని ఈ రోజైనా ప్రభు పరిశుద్ధాత్మ నా కొరకు పనిచేస్తున్నాడు కాబట్టి నేను స్వాతంత్రంలోకి వస్తున్నా. నా ఆత్మ ఫలాన్ని 7 ప్రాముఖ్యమైన విషయాల్లో 7 ఉంటే 7 ఏదో దాంట్లో నా తప్పులు ఉంటే సరి చేసుకుందాం. దాసత్వం నుండి స్వాతంత్రంలోకి వచ్చి మనం ఏం చేద్దాం? స్వాతంత్రంలోకి వచ్చినప్పుడు మనం ఏం చేసేదేం లేదుగా, ప్రభు వస్తాడు, పరిశుద్ధాత్మ పని అయిపోయింది కాబట్టి పరిశుద్ధాత్మ చేయాల్సిన పని స్వాతంత్రంలో తీసుకొచ్చాడు కాబట్టి సో పరిశుద్ధాత్మ పని ముగించబడుతుంది కాబట్టి ఇక ప్రభు వస్తాడు. ఇప్పుడు అర్థమైందండి యేసుక్రీస్తు ప్రభు రాకడ ఎందుకు అవసరం అవుతుందంటే ఇది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ ఇంకా సంఘాలు ఏ రీతిలో పనిచేస్తుంది అన్నది ఇప్పటికి 7 విషయాలు అనుకోండి. దాంట్లో మొదటి మాటే చూసాం, ఇంకా 6 వారాలు ఉన్నాయి కాబట్టి వాటి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఇటువంటి దాసత్వం కలిగిన ఆత్మ మనలో ఉంటే సరి చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కులకి ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడి అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకాయ మీకు వందనాలు తండ్రి. దాసత్వం కలిగిన ఆత్మ మాలో ఉన్నది అని కూడా మీరు హెచ్చరించారు. ఒకప్పుడు స్వాతంత్రం కలిగిన ఆత్మే దాసత్వంలోకి వచ్చింది. తద్వారా మా ఆత్మ ఎలా ఉంటుందో మీరు హెచ్చరించారు. దాసత్వం కలిగినటువంటి ఆత్మ 7 అంతల అనుభవం కలిగి ఉంటుంది. అది అబద్ధం ఆడుతుంది, శత్రువులు భయపడుతుంది. ఈ యొక్క ఆత్మ ప్రభు మరి ఈ ఆత్మను బట్టి దేవా అన్ని దేవతలను బట్టి భయపడుతుంది. ఈ ఆత్మ యొక్క జీవితంలో దాసత్వం కలిగిన ఆత్మ దేవా మరి పాపం చేస్తుంది, సమాధానం లేకుండా ఉంటుంది. దేవా ఈ దాసత్వం కలిగిన ఆత్మ మారుమోసు పొందదు. ఎన్నో విషయాలు ఈ దాసత్వం కలిగిన ఆత్మ ఉంది దేవా. ఇటు రీతిలో మా జీవితాల్లో కూడా ఉందని మేము ఒప్పుకుంటున్నాం. ఈ దాసత్వం కలిగిన ఆత్మ మాలో ఉంది, ఇంకా పనిచేస్తుంది దేవా. ఈ దాసత్వం కలిగిన ఆత్మను మాలో నుంచి తీసివేయండి. మాకు మారు మనసును దయచేయండి. అసమాధానం తొలగించండి. దేవునితో సమాధానం మాకు అవసరం. ఇప్పుడు దేవునితో సమాధానం మాకు లేదు. సమాధానం దయచేయండి. ఈ దాసత్వం కలిగిన ఆత్మ ద్వారా దేవునితో ఉండే సమాధానాన్ని కూడా మేము కోల్పోతున్నాం. ప్రభావ మమ్మల్ని క్షమించండి. మా ఆత్మ ఇంకా దాసత్వంలో ఉంది కాబట్టి అది తిరిగి స్వాతంత్రంలోకి తీసుకురావడం కొరకు పరిశుద్ధాత్మని ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు. 7 అంతల అనుభవం మా జీవితాల్లో ఉందని ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని స్వాతంత్రంలోకి తీసుకురావడం కొరకై పరిశుద్ధాత్మని ఇంకా సంఘంలో పనిచేస్తుండగా దేవా మాలోనూ ఈరోజు పరిశుద్ధాత్మను పనిచేయడానికి ఇష్టపడ్డాడు. మేము అబద్ధాలు ఆడేవారు, శత్రువు చూసి భయపడేవారు దేవా. మా జీవితాల్లో అన్ని దేవతలు భయపడేవారు. మా జీవితాల్లో ప్రభు ఎన్నో ఉండే సమాధానం లేనివారు, అసమాధానం లేనివారు అసమాధానంతో ఉన్నాం. మా జీవితాల్లో ప్రభు దేవునితో కూడా సమాధానం లేదు. శత్రువులతో, కుటుంబీకులతో, బంధువులతో, రక్త సంబంధికులతో, తోటి విశ్వాసులతో, సంఘముతో ఎవరితో కూడా సమాధానం లేదు. కలవరం ఉంది. ఇది తీసివేయండి. దాసత్వం కలిగిన ఆత్మను మాలో నుంచి తొలగించి స్వాతంత్రంలోకి తీసుకొచ్చి పరిశుద్ధాత్మను మాలో నివసించినట్లు మా పట్ల కార్యం చేయమని మీకు అప్పచెబుతూ, ఎప్పుడైతే ప్రభు పరిశుద్ధాత్మను మాలో నివసిస్తాడో మాలో ఉన్న దాసపు ఆత్మ పోవటం ద్వారా మీరు అక్కడ సమీపిస్తుంది కాబట్టి మాలో ఉన్న దాసపు ఆత్మ ఇంకెన్నో విషయాలు ఉన్నాయి. ఈ దాసపు ఆత్మను మాలో తీసివేసి స్వాతంత్రం కలిగిన ఆత్మను మీరు మాలో నింపమని, ఆ స్వాతంత్రాన్ని మేము పోగొట్టుకున్నందుకు క్షమించమని ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ నేనే కాదు ఇక్కడ చేరిన వారు ఇంకా రానివారు కానీ ఎవరైతే దాసపు ఆత్మను కలిగి ఉండి స్వాతంత్రం కలిగిన ఆత్మను పోగొట్టుకున్నారో వారందరిని కూడా క్షమించి 200 తీర్పులోకి రాకుండా కాపాడమని దేవా, మా దాసత్వం కలిగిన ఆత్మ నుండి విడిపించి స్వాతంత్రంలో తీసుకురండి. మీరు అక్కడ త్వరగా వచ్చినట్లు కూడా సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తొట్టెలు కూడా మనల్ని కాపాట్టుకును తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుకును శక్తిగల మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు ప్రేమ సమాధానమును ఇప్పుడైనా ఇక్కడ చేరిన వారికి సర్వత్ర సంఘం సదాకాలం దేవుని కృపా మహిమేశ్వరంతోనే నడిపించును గాక. ఆమేన్.